ఓం శాంతి. ఇప్పుడు మనమందరం కర్మభోగం యొక్క గుహ్యగతి బీకే ఊర్మిళ అక్కయ్య చెప్పినటువంటి క్లాసు మనమందరం తప్పక వినాల్సినటువంటి క్లాసు. 2 భాగాలుగా ఉంటుంది. తప్పకుండా అందరూ చాలా అలర్ట్గా కూర్చొని వినండి. ఇప్పుడు మనమందరం కూడా చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయమును గురించి చర్చించుకోబోతున్నాము. ఈ రోజుటి విశేషంగా టాపిక్ కూడా కర్మల యొక్క గుహ్య గతి బ్రాహ్మణ జీవితంలో ఎలా ఉంటుంది అని. కానీ ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే బ్రాహ్మణుల యొక్క పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క గుహ్యగతి గురించి తెలుసుకోబోతున్నాము. నేను ఈ విషయమును గురించి మొట్టమొదట భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే జరిగిందో ఆ విషయమును గురించి చర్చిస్తూ ఆరంభిస్తాను. మీలో కూడా చాలామంది అన్నయ్యలక్కయ్యలకి ఒక విషయం తెలుసు కదా. 2 డిసెంబర్ 1984 సంవత్సరంలో భోపాల్లో గ్యాస్ ట్రాజడీ అనేది జరిగినటువంటి విషయం పాతవారందరికీ బాగా తెలిసే ఉంటుంది. అందులో ఏం జరిగింది అంటే విదేశీ కంపెనీ అది, వారి కంపెనీ నుండి ఒక పాయిజనస్ గ్యాస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉదయమే వాతావరణంలో లీక్ అవటం మొదలుపెట్టింది. దాని కారణంగా అక్కడున్నటువంటి వాతావరణమంతా కూడా చాలా పాయిజనస్ అయిపోయింది. అందరికీ శ్వాస ఆడక చాలామంది ఒకేసారి చనిపోవటం జరిగింది. చాలామంది ఊపిరాడక మూర్ఛితులయ్యారు. చాలామందిలో ఊపిరితిత్తుల్లో డిఫెక్ట్ ఏర్పడింది. ఆ సమయంలో సెంటర్లో కూడా అక్కయ్యలున్నారు. అక్కడ ఛాయా అక్కయ్య అనే ఒక అక్కయ్య ఉన్నారు. వారు ఉదయమే బాబా రూంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. బాబా, మాకు ఊపిరి రాడట్లేదు అని. ఏం చెయ్యాలి అంటూ ప్రశ్నించారు. వెంటనే బాబా సమాధానం ఇచ్చినట్టు అనిపించిందంట. ఏమని అంటే, మీ దగ్గర ఉన్నటువంటి రజాయితోటి మిమ్మల్ని మీరు కప్పుకోండి అని. ఉదాహరణకి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు దుర్గంధం వస్తే నోటికి ముక్కుకి మనం ఏ విధంగా అయితే కర్చీఫ్ని అడ్డు పెట్టుకుంటాం, దానితో ఏమవుతుంది, ఆక్సిజన్ అయితే లభిస్తూ ఉంటుంది, కానీ దుర్గంధం అనేది రాదు కదా. అదేవిధంగా ఎప్పుడైతే ఆ రజాయిని కప్పుకుంటారో వాళ్ళకి ఆక్సిజన్ అయితే లభిస్తుంది, దానితో వారు సురక్షితంగా ఉన్నారు. ఆ తర్వాత వారు మధుబన్కి వెళ్లారు. ఆ సమయంలో ఓం శాంతి భవన్లో బాబా వచ్చేటువంటి వారు. అక్కడ క్లాస్ కూడా చేయించారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ను కూడా వినిపించటం జరిగింది. తర్వాత 10 డిసెంబర్ అవ్యక్త బాప్దాదా వచ్చారు. ఎప్పుడైతే ఆ రోజు బాబా మురళీని వినిపించటం మొదలుపెట్టారో ఒక అన్నయ్య లేచి బాబాతోటి అడిగారు, ఒకేసారి అందరి యొక్క అకాల మృత్యువు ఎందుకు జరుగుతుంది అని అడిగారు. ఒకేసారి ఇంతమంది మరణించటం ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాల గుహ్యమైనటువంటి రహస్యమేంటి, కారణమేంటి అని అలా అడిగినప్పుడు బాబా తర్వాత మురళీనంతా కూడా కర్మల యొక్క గుహ్యగతి అని అనండి, లేకపోతే శిక్షల యొక్క గుహ్యగతి అనండి, దానిపైనే బాబా మురళీ అంతా నడిపించారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను మీ అందరి ముందు బాబా చెప్పినటువంటి ఆ మురళీలోని మహావాక్యాలనే వినిపిస్తూ ఉంటాను. అయితే దీనికన్నా ముందు ఒక విషయమును గురించి చర్చిద్దామనుకుంటున్నాను. జనవరి 2022లో వచ్చినటువంటి మమ్మా మురళి నాకొకటి గుర్తొస్తుంది. అందులో మమ్మా చెప్పారు, ప్రపంచంలో ఉన్నటువంటి వారికి భగవంతుడు తప్పుడు కర్మలు ఏవైతే చేస్తామో వాటికి పనిష్మెంట్ ఇస్తారు అనే విషయం తెలుసు. ఎవరైనా అడగండి, భగవంతుడు పనిష్మెంట్ ఇస్తారా అంటే హా, ఇస్తారు. ఒకవేళ మీరు చేసినటువంటి పాపాలను భగవంతుడు చూసినట్లయితే మీ ఈ పనులకు భగవంతుడు ఈ శిక్షలు ఇస్తారు అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఈ జ్ఞానమైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ భగవంతుడు శిక్షను ఇచ్చేటప్పుడు ఎంతో ప్రేమను కూడా ఇస్తారు అనేటువంటి జ్ఞానం చాలామందికి లేదు. అంటే కేవలం భగవంతుడు శిక్షల యొక్క సాగరుడే కాదు, ప్రేమ సాగరుడు కూడా. మరి భగవంతుడు ప్రేమ సాగరుడు అన్న విషయమునకు చాలామందికి అనుభూతి అయితే ఉంది. అందుకని భగవంతుడంటే చాలామంది భయపడుతూ కూడా ఉంటారు, తప్పు పనులు చేయాలంటే విశేషంగా.
అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే భగవంతుడు ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో అది వారు మనకి ఇచ్చేటువంటి లాస్ట్ ట్రీట్మెంట్. భగవంతుడు మొట్టమొదట మనకు ఎంత ప్రేమను, ఎంత జ్ఞానాన్ని ఇస్తారు అంటే పనిష్మెంట్ తీసుకునే అవసరం లేకుండా చెయ్యాలి అనుకుంటారు. ప్రేమ ప్రేమగా మారాలి అనుకుంటారు. పరమాత్మ ఎంతో కాలం వరకు మనకి జ్ఞానాన్ని ఇస్తారు, ప్రేమని ఇస్తారు. వారు ఉపయోగించేటువంటి ఈ శస్త్రం గనక మన పైన పనిచేయడం లేదు అంటే ఇప్పుడు లాస్ట్‌కి అంతిమంలో ఒకే ఒక్క ఆప్షన్ భగవంతుడి ఎదురుగా ఉంటుంది. అది ఏంటి అంటే పనిష్మెంట్. ఎందుకంటే పనిష్మెంట్ లభించకుండా, తీసుకోకుండా ఆత్మ పావనంగా కాలేదు, పైకి ఎళ్ళలేదు. మరి ఈ సృష్టి చక్రం రిపీట్ అవ్వలేదు కూడా. అలా కాకపోతే ఈ సృష్టి చక్రం ఎలా రిపీట్ అవ్వగలదు? అందుకని భగవంతుడి దగ్గర ఇది ఒక లాస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అందుకని 40, 50 సంవత్సరాల క్రితం దీవాళీ రోజుల్లో నాకు చాలా బాగా గుర్తుంది. మా ఊళ్ళల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో రోడ్ల పైన దీవాళీ రోజున ఒక క్యాలెండర్ పెట్టుకుని అమ్మేటువంటి వారు. ఆ క్యాలెండర్స్‌లో ఒక క్యాలెండర్ విశేషంగా ఎలా ఉంటుంది అంటే, మీరు ఏదైతే చేస్తారో అది పొందుతారు అనే హెడ్డింగ్ ఉంటుంది. అందులో కొన్ని దృశ్యాలను ఎలా చూపించారు అంటే, ఎవరైనా దొంగతనం చేసినట్లయితే వారిని యమదూతలు ఏ విధంగా పనిష్ చేస్తున్నారు అనేటువంటి దృశ్యాలున్నాయి. ఏ వ్యక్తి అయినా కానీ హత్య చేసినట్లయితే వారిని మధ్యగా చీల్చటం జరుగుతుంది. ఎవరైనా వ్యభిచారం చేసినట్లయితే వారిని నూనెలో వేపుతున్నట్లు చూపించారు. లేదా యమదూతలు ఉడకపెడుతున్నట్టు ఒక గిన్నెలో ఈ విధంగా చూపించటం జరిగింది. విశేషంగా ఆ రోజుల్లో అందరూ ఆ క్యాలెండర్స్‌ని కొనుక్కొని వెళ్ళేటువంటి వారు. విశేషంగా దీవాళీ రోజున ఇంట్లో సున్నాలేయిస్తారు. మెరుస్తున్నటువంటి గోడలపైన ఆ క్యాలెండర్‌ని పెట్టేటువంటి వారు. చాలా రోజులు చిన్నప్పుడు మేము ఎవరింటికెళ్ళినా కానీ మాక్సిమం చాలామంది ఇళ్లల్లో నేను ఆ క్యాలెండర్‌ని చూసేదాన్ని. నెమ్మదిగా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఇవన్నీ రావటంతోటి భారతదేశంలో పశ్చిమ దేశాల యొక్క సంస్కృతి ప్రభావితం చేయడంతోటి నెమ్మదిగా ఈ క్యాలెండర్ మాయమైపోయింది. విజ్ఞానం అనేది మనిషి యొక్క మనసులపైన ఎంత ప్రభావితం చేసింది అంటే, విజ్ఞానం ప్రకారం తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, కర్మ అకర్మ ఇలాంటి ఏమీ ఉండవు. శరీరం అనేది ఒక మెషిన్. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో అప్పుడు మట్టిలో కలిసిపోతుంది. బతికినన్నాళ్ళు శుభ్రంగా తినండి, తాగండి, అప్పు చేసైనా కానీ తాగండి అని చెప్పారు. 4 అక్షరాల సంస్కృతినిచ్చేటువంటి ఆ క్యాలెండర్ ఏదైతే ఉందో అది మాయమైపోయింది. కానీ అప్పట్లో మనుషులు చాలా మంచిగా ఉండేటువంటి వారు. పాపకర్మల నుంచి ముందుగానే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు. ఆ తర్వాత ఇప్పుడు మురళీకొద్దాము. మురళిలో ఒక లైన్ వస్తుంది. సూక్ష్మవతనంలో మనందరికీ పనిష్మెంట్స్ లభిస్తాయి. అది కూడా ఎంత సమయంలో అంటే సెకండ్‌లో. అంటే ఆలోచించదగ్గ విషయం ఇది. అసలు సెకండ్ అంటే మనం ఒకటి అనడంతోటి సెకండ్ గడిచిపోయింది గదా! మరి ఆ సెకండ్‌లో శిక్షలు ఎలా అనుభవిస్తాము? కానీ బాబా అన్నారు దాని యొక్క అనుభూతి జన్మల నుంచి నేను ఆ పనిష్మెంట్‌ని అనుభవిస్తున్నానా అన్నంతగా ఉంటుందంట. మరి ఇంకొక ప్రశ్న ఇప్పుడు మానవులకి కలుగుతుంది ఏంటి అంటే, అక్కడ శరీరమే లేనప్పుడు మరి పనిష్మెంట్ ఎలా లభిస్తుంది అని. అందులో కూడా ఒక్క సెకండ్‌లోనా? ఎంత సెకను? మరి ఆ సెకండ్‌లో ఎంత పనిష్మెంట్ లభిస్తుంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అందరికీ తలెత్తుతుంది. ఈరోజు నేను మీకు ఈ విషయమును గురించి కూడా క్లియర్ చేయబోతున్నాను. ఒకవేళ సెకండ్‌లో భగవంతుడు జీవన్ముక్తి లభిస్తుంది అన్నప్పుడు, ఒక్క సెకండ్‌లో పనిష్మెంట్ ఎందుకు లభించదు చెప్పండి? ఒక్క సెకండ్‌లో జీవన్ముక్తి లభించటంతోటి 21 జన్మల రాజభాగ్యం లభిస్తుంది అని అన్నారు. మరి ఆ ఒక్క సెకండ్ యొక్క పనిష్మెంట్ తోటి 21 జన్మల రాజభాగ్యం మాయం కూడా అవ్వచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రతి పని సెకండ్‌లోనే జరుగుతుంది. గంటలు మనలాగా అయితే ఏ విషయంలోనూ గడపరు. వారు వచ్చేదే సెకండ్‌లో, వెళ్ళేది సెకండ్‌లో, అనుభవం కూడా సెకండ్‌లో చేయిస్తారు. అందుకనే 100 సంవత్సరాలలో పరమాత్మ సృష్టిని మార్చేయగలరు. ఒకవేళ ఓ వ్యక్తి
ఏదైనా ఒక సంఘటన చేశారు. పూర్తి జీవితం యొక్క సంఘటనల గురించి మనం మాట్లాడట్లా. వారు చేసినటువంటి లెక్కాచారాలు పూర్తి జీవితమును గురించి మాట్లాడట్లా. ఒక చిన్న సంఘటనకు చెందినటువంటి వారి యొక్క పాప ఖాతాల యొక్క లెక్క ఏదైతే ఉందో దాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, దానికి ఈ ప్రపంచంలో న్యాయం జరగాలి అంటే జడ్జి ఎంత సమయం కేటాయించవలసి ఉంటుంది? మొట్టమొదట సమస్యను ఫైల్ చేయాలి. ఆ తర్వాత ఫైల్స్‌కి సంబంధించి ఎన్నో వాయిదాలు వేస్తూ ఎప్పుడో ఆయన చిన్నతనంలో చేసినటువంటి మనవడు, మనవరాలు పుట్టిన తర్వాత పనిష్మెంట్ దొరుకుతుంది. మరి అంత సమయం పడుతుంది ఇక్కడ న్యాయం జరగాలి లేక పనిష్మెంట్ ఇవ్వాలి అంటే. కానీ భగవంతుడు ఎంతమంది కోట్లాది ఆత్మల యొక్క లెక్కాచారాలను భగవంతుడు ఫైనల్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఎన్ని రోజుల్లో చేస్తారు? ఈ సంగమయుగం యొక్క చిన్న పీరియడ్ మాత్రమే వారికి లభించింది. మరి వారే ఇంత సమయం గనక చేసినట్లయితే ఇక పనిష్మెంట్ అందరికీ లభించాలి అంటే ఎలా లభిస్తుంది? భగవంతుడైతే ఇక్కడ 63 జన్మల నుంచి చేసినటువంటి పాపాల యొక్క లెక్కా ఖాతాలను ఫైనల్ చేయాలి. మామూలు ప్రపంచంలో అయితే ఒక చిన్న సంఘటనకు చెందినటువంటి లెక్క ఖాతాను ఫైనల్ చేయాల్సి ఉంటుంది. మరి వారు చేసేటువంటి ప్రతి పని సెకండ్లో ఉంటుంది. ఎందుకంటే వారికి అంత సమయం లేదు. ఇప్పుడు మనం మురళి గురించి చూద్దాము. మురళిలో బాబా ఏం చెప్పారు అని. దానికన్నా ముందు అసలు సెకండ్లో జీవన్ ముక్తి లేక సెకండ్లో పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి ఎలా కలుగుతుంది, అది ఎంతకాలం నడుస్తుంది? ఏ విధంగానైతే కరాచీలో ఉదాహరణకి మనలో ఉన్నటువంటి ఒక దాదీకి అమృతవేళ శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగింది. అంటే ప్రకాశ్మణి దాదీ గురించే మాట్లాడుకుందాము. గార్డెన్లో మురళిని చేతిలో పట్టుకుంటూ గార్డెన్లో నిలబడి ఉన్నారు, పాడుతూ ఉన్నారు. ఇది చాలా చిన్న అనుభూతి, ఒక స్వప్నము అని అనుకోండి. కానీ ఈ అనుభూతిని ఆ ఆత్మ ఎంతగా దాన్ని అనుభవం చేసుకున్నారో, అనుభూతి యొక్క ప్రభావం ఎంతగా ఉండేది అంటే వారికి ఎక్కడ చూసినా కానీ కృష్ణుడు కనిపిస్తూ ఉంటే ఒక స్నేహితురాలు వారిని బాబా ఎదురుగా కూర్చోపెట్టారు. ఎప్పుడైతే బాబా ఎదురుగా చూస్తూ ఉన్నారో వారికి పదే పదే మళ్ళీ ఆ దృశ్యం కనిపించటం మొదలవుతూ ఉంది. ఒక్కోసారి బాబా కనిపిస్తూ ఉండేవారు, ఒక్కోసారి కృష్ణుడు కనిపించేవారు, ఒక్కోసారి బాబా, ఒకసారి కృష్ణుడు ఇలా కనిపిస్తూ ఉన్నారు. అయితే దాదీ కనిపించింది, నిన్ను స్వప్నంలో చూసినటువంటి వారు ఎవరో కాదు వీరే అని. ఇప్పుడు చెప్పండి, దాదీకి జ్ఞానంలోకి తీసుకురావటం కోసం ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారు చెప్పండి? ఏదైనా పెద్ద ప్రవచనాలు ఇచ్చారా? సెకండ్ యొక్క చిన్న దృశ్యాన్ని చూపించారు. ఎప్పుడైతే ఇక్కడికొచ్చారో సెకండ్ యొక్క దృశ్యం మరొకటి చూపించారు. వెంటనే నిశ్చయం కలిగింది, నేను స్వప్నంలో ఏదైతే చూశానో వారెవరో కాదు వీరే అని. నిశ్చయం తర్వాత మనిషి రావడం వెళ్ళడం అయితే సహజమే. ఎందుకంటే తన సంస్కారాలను పరివర్తన చేసుకోవటం కోసం ఎవరికి వారు కష్టపడవలసిందే. కానీ నిశ్చయం ఎంత సమయంలో కుదిరింది అంటే అది సెకండ్లో జరిగినటువంటి విషయమే కదా. ఇది కేవలం దాదీకి చెందిన విషయాలు కాదు, మిగతా దాదీలు అలాగే జ్ఞానంలోకి వచ్చారు. మరి దాదీల తర్వాత ఎప్పుడు యజ్ఞం 1950కి చేరుకుందో, మన దగ్గర ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద అన్నయ్యలు అక్కయ్యలు సేవ యొక్క ఆది రత్నాలు అని ఎవరినైతే మనం అంటున్నామో వారికి కూడా పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి ఎలా జరిగింది అంటే పరమాత్మను కలవడంతో, ఉదాహరణకి వారి యొక్క వడిలోకి రావడంతో, అసలు భగవంతుడు తన వడిలో ఎవరినైనా ఎంతసేపు ఉంచుకునేవారు? పూర్తిగా 1 నిమిషము అంటే చాలా ఎక్కువ టైం అని చెప్పచ్చు. 15 సెకండ్స్, హాఫ్ మినిట్. ఆ కొంచెం సమయంలోనే వారికి ఎలా అనిపించేది అంటే నేను ఒక ఆత్మను తప్ప మరేమీ కాదు అనిపించేది. ఎలాగైతే శాంతి యొక్క సాకారంలో నేను ఇమిడి ఉన్నాను, ప్రేమ సాకారంలో ఇమిడి ఉన్నాను అన్నట్లు చూసేవారు. మరి 1955 సంవత్సరంలో ఎవరైతే పరమాత్మ వడి యొక్క అనుభూతిని పొందినటువంటి వారు ఉన్నారో వారిని ఇప్పటికైనా మీరు అడగండి, పరమాత్మ వడిలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగింది అంటే అది ఇప్పటికీ కూడా ఫ్రెష్ మెమరీ. ఇప్పుడే పరమాత్మ యొక్క వడి నుంచి వచ్చాను అన్నంత ఫ్రెష్గా వారి అనుభూతిని వినిపిస్తారు. అంటే అది 1 సెకండ్ యొక్క అనుభూతియే. ఆంతరిక ఆత్మలో ఎంతగా అది
ప్రభావితం చూపించింది అంటే దాన్ని వారు మర్చిపోనే లేరు. మరి ప్రేమ యొక్క అనుభూతి గనక ఇంత లోతుగా ఉన్నట్లయితే పనిష్మెంట్ యొక్క అనుభూతి కూడా అలాగే ఉంటుంది గదా! సెకండ్‌లో పనిష్మెంట్ యొక్క అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఆత్మ దాన్ని ఇంక మరవాలి అనుకోదు. జన్మ జన్మల యొక్క పాపాన్ని నేను అనుభవిస్తున్నాను అనిపిస్తుంది. ఉదాహరణకి పరమాత్మ యొక్క ప్రేమను గనక మనం అనుభవం చేసుకోవాలి అంటే ఒక్క సెకను యొక్క ప్రేమ యొక్క అనుభూతి జన్మ జన్మల యొక్క ప్రేమ దాహాన్ని తీర్చినట్టు అనిపిస్తుంది. అలాగే పాపాలను సమాప్తం చేసుకోవటంలో పనిష్మెంట్ విషయంలో కూడా జన్మ జన్మల పనిష్మెంట్ నాకు లభిస్తుందా అన్నంత నొప్పిగా బాధగా ఉంటుంది. మరి ప్రేమ కూడా సెకండ్ యొక్క విషయం, పనిష్మెంట్ కూడా సెకండ్ యొక్క విషయమే. తర్వాత బాబాని అడుగుతూ ఉంటారు, అసలు శరీరం లేకుండా పనిష్మెంట్ ఎలా లభిస్తుంది అని. మరి చూడండి, ప్రేమ ఏదైతే లభించిందో అది ప్రేమ పరమాత్మది శరీరానికి లభించిందంటారా లేకపోతే ఆత్మకు లభించిందంటారా? బాబా ఏమైనా మనల్ని ముట్టుకొని మన తలపైన నెమురుతూ మనల్ని ఏమైనా ఓదార్చారా ఏంటి? ఏ విధంగా అయితే దేహదారులను ప్రేమిస్తూ ఉంటారు. ఉదాహరణకి తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది? ముఖాన్ని పట్టుకుంటుంది, తలని పట్టుకుంటుంది, వీపు నిమరుతుంది. ఈ విధంగా బాబా ఏమైనా అలా ప్రేమ చేశారా ఏంటి? బాబా అయితే శరీరాన్ని మరిపింపచేసేటువంటి ప్రేమను ఇచ్చారు. మరి ఈ విధంగా చెప్పండి, ప్రేమ యొక్క అనుభూతి ఆత్మకు కలిగిందా లేకపోతే శరీరానికి కలిగిందా? సూక్ష్మవతనంలో బాబా చేతులను చాచారు, బాబా యొక్క వడిలో కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు వడిలో? శరీరమైతే ఇక్కడే ఉంది. ఎవరికి అనుభూతి కలిగింది? పరంధామానికి వెళ్ళాము, పరమాత్మ తన కిరణాలలో ఇముడ్చుకున్నారు. ఎవరు ఇముడ్చుకున్నారు? శరీరమైతే ఇక్కడే ఉంది గదా. కావున పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి అనేది శరీరమును అతీతంగా చేసే పరమాత్మ మనకు అనుభూతి కలిగించారు. శరీరంతో పరమాత్మ ప్రేమను మనం అనుభవం చేసుకోనే లేము. కావున పనిష్మెంట్ కూడా శరీరానికి అతీతంగా చేసే మనకి ఇస్తారు. ఒకవేళ పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతిని శరీరం లేకుండా అనుభవం చేసుకోగలదు అని అంటే పనిష్మెంట్ యొక్క అనుభూతిని కూడా శరీరం లేకుండా చేసుకోగలుగుతుంది కదా. ఇప్పుడు మనం మురళి గురించి ఆలోచిద్దాం. ఎప్పుడైతే అన్నయ్య అడిగారో బాబా వెంటనే అకాల మృత్యువు, చాలామందికి ఒకేసారి మృత్యువు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అడిగినప్పుడు బాబా చెప్పారు, పిల్లలు 63 జన్మల యొక్క ఏవైతే పాపకర్మలున్నాయో అవి లాస్ట్ జన్మకొచ్చేటప్పటికి ఎంత కలెక్ట్ అయిపోయాయి అంటే అదొక పెద్ద మూటలాగా తయారయింది. ఉదాహరణకి మనం మొదటి జన్మలో 100 పాపాలు చేశామనే అనుకోండి. మరు జన్మలో మనం 100ను సమాప్తం చేసుకోలేకపోయాం, మరొక 100 పాపాలు చేశామనుకోండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే 200 మరో జన్మలో మనం మరో 50 చేసుంటాం. ఉదాహరణ కోసం చెప్పడం జరుగుతుంది, మీకు అర్థం కావాలని మాత్రమే చెప్తున్నాను. అంటే ఏంటి? ప్రతి జన్మలో కూడా పాపాలు పెరిగాయి, దేహాభిమానం పెరిగింది. మరి ఇప్పుడు ద్వాపరయుగం మొదట్నుంచి ఎప్పుడైతే పాపాలను చేయటం మొదలు పెడతారో మరి ఈ వ్యక్తి ఇప్పటిదాకా చేసినటువంటి పాపాలను మరో జన్మలు పాపాలను తీర్చుకోవచ్చు, ఎందుకంటే తర్వాత జన్మంటూ ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మనం అంతిమ జన్మకు వచ్చి చేరుకుంటామో అప్పుడు ప్రకృతికి కూడా తెలుసు, సమయమునకు కూడా తెలుసు, వీరికి మరుజన్మంటూ లేదు, ఇదే ఆఖరి జన్మ అని అన్నింటికీ తెలుసు. ఇక ఆఖరి జన్మలో ఎంతమందైతే అప్పు ఇచ్చినటువంటి వారున్నారో వారందరూ కూడా అప్పు తీర్చమని అడగటానికి ఒక్కసారిగా మనపై వస్తారు. మీరు వెళ్లే ముందు మా అప్పు తీర్చండి, మా అప్పు తీర్చండి అని అంటూ ఉంటారు. ఉదాహరణకి నేను భోపాల్ వదిలేసి వెళ్ళదలుచుకున్నాను. ఇక నేను కిరాణా షాపులో ఏదైతే కొంత డబ్బు అప్పు చేసి వచ్చానో ఆ కిరాణాదారుడు వస్తాడు. భవన నిర్మాణం చేసేటువంటి వారు, ఫినాన్స్ వారు అందరూ ఒకేసారి వస్తారు. ఉదాహరణకి ఇల్లంతా కూడా అప్పు చేసి కట్టి మీరు ఈ ఇంటి అప్పును తీర్చి వెళ్ళండి అని అంటారు. అప్పు తీర్చకుండా వెళ్ళనివ్వరు కదా. కావున ప్రకృతికి, సమయమునకు, అన్నింటికీ తెలుసు ఈ ఆత్మకు మరుజన్మంటూ లేదు, ఈ ఆత్మ ఇంక వెళ్ళిపోతుంది అని. ఇక అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి, మా అప్పు తీర్చండి, మా అప్పు తీర్చండి అని వచ్చేస్తాయి.
ఇక ఈ అంతిమ జన్మలో మన యొక్క పాపాలనేవి ఎలా సమాప్తమవుతాయి అంటే పనిష్మెంట్స్ అనేవి ఒకేసారిగా మన ముందుకొచ్చేస్తాయి. ఉదాహరణకు ఒక తల్లి ఉంది. వారికొక్కగానొక కొడుకున్నారు. ఆవిడకి కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోతాయి. వాళ్ళ కొడుకు బ్యాంకులో డబ్బంతా తీసుకొని వెళ్ళిపోతాడు. రెండో అబ్బాయి అపరాధం చేశాడు. ఉదాహరణకి ఒకతనున్నాడు. అతని కాళ్ళు ఫ్రాక్చర్ అవుతాయి. అతని కొడుకును చూస్తే మొదటి కొడుకేమో డబ్బునంతా బ్యాంకులో ఉన్నది దోచుకొని వెళ్ళిపోతాడు. రెండో కొడుకుని చూస్తేనేమో అన్ని దుర్మార్గాలు చేస్తూ ఎన్నో అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు. భార్యకి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయినేమో అత్తవారింటి నుంచి పంపించేస్తారు. పుట్టింటికి వెళ్ళిపో అని పంపించేస్తారు. ఒకేసారి వారికి దుఃఖాల యొక్క పర్వతం నెత్తిపైన పడుతుంది. ఇంకా అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికని వెళ్లకుండా ఉండాలి? అన్ని దుఃఖాలు ఒకేసారి వచ్చేస్తాయి. అంటే చేసినటువంటి ఏవైతే పాపకర్మలున్నాయో అవన్నీ కూడా ఒకేసారి మన ముందొచ్చేస్తాయి. ఒక అక్కయ్య ఉన్నారు. ఇంట్లో చూస్తే వాళ్ళ నాన్న తాగుబోతు. సరే పెళ్లి చేసుకున్న తర్వాతన్నా సుఖంగా ఉంటాము అంటే భర్త కూడా తాగుబోతే. పిల్లవాడన్నా మంచిగా చూసుకుంటాడనుకుంటే పిల్లవాడు కూడా తాగుబోతుగా అవుతాడు. ఎక్కడికని వెళుతుందావిడ? ఒక ముసలివాడుంటారు. అబ్బాయి అంటాడు, ఉన్న స్థలాన్ని అమ్మేయని. కోడలంటుంది, నువ్వు ఎప్పుడైతే ఆ స్థలాన్ని అమ్ముతావో అప్పుడే నీకు అన్నం పెడతా అంటుంది. రెండో అబ్బాయి ఉంటాడు, ఏమీ ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. మూడో అబ్బాయి ఉంటాడు, అతనికి బాల్యం నుంచి షుగర్ వ్యాధి ఎంతగా ఉంది. మరా ముసలైనేమంటాడు, ఎక్కడికన్నెళ్ళను, ఎటు చూసిన సమస్యయే సమస్య అని. అలాంటి పరివారాలను మీరు కూడా చూసుంటారు కదా. మరి అంతిమంలో తొందరగా మన లెక్క ఖాతాలు ఏవైతే ఉన్నాయో మిగిలి ఉన్నటువంటివి సమాప్తం అవ్వాల్సిందే. అయితే మనం చేసుకున్నటువంటి పాపాలు చాలా త్వరగా సమాప్తం కావాలి అంటే బాబా చెప్పినటువంటి ఉపాయం ఏంటి అంటే త్వరగా జన్మ తీసుకోవటం, త్వరగా మరణించటం. జన్మ మరణం. కొన్ని రోజుల క్రితమే బాబా మురళిలో చెప్పారు, గర్భజైల్లో ఆత్మ పనిష్మెంట్స్ అనుభవిస్తుంది అని. త్రాహి అని అంటుంది, నన్ను బయటికి తీసుకురండి అని. బయటికి రావడంతో అంతా మర్చిపోతుంది. అంటే జన్మ కూడా ఎంతో కష్టదాయకమైనది, మృత్యువు కూడా కష్టదాయకమైనదే. ముసలివాడికి సమయానికి అన్నం పెట్టేటువంటి వారు కాదు, నీళ్ళిచ్చేటువంటి వారు కాదు, బెడ్ని కరెక్ట్గా చేసేటువంటి వారు కూడా ఎవరు లేరు, రూమ్ని కూడా ఎవరు క్లీన్ చేసేవారు లేరు. ఎవరైనా వచ్చి 2 మాటలు మంచిగా పలకరించేవాళ్లు కూడా లేరు. ఉదయం నుంచి రాత్రి దాకా రోజంతా ఎన్నో రోజుల నుంచి ఒక ఖైదీలాగా అదే రూంలో కూర్చుని ఉంటాడు. ఎప్పుడు నన్ను భగవంతుడా పైకి తీసుకెళ్ళిపోతావా అంటూ రోజు లెక్కేసుకుంటూ ఉంటాడు. ఈ రోజా రేపా భగవంతుడు కూడా మనల్ని తీసుకుని వెళ్లరు. ఎప్పటి వరకైతే మనం చేసుకున్నటువంటి లెక్క ఖాతాలు సమాప్తం అవ్వవో అప్పటి వరకు భగవంతుడు మనకు మృత్యువును కూడా ఇవ్వడు అనిపిస్తుంది. మరి విధంగా చూసినట్లయితే జన్మ కూడా కష్టదాయకమైనది, మృత్యువు కూడా కష్టదాయకంగా ఉంటుంది. చాలామందికి పెరలైజ్ అయినప్పుడు కానీ, బ్రెయిన్ హ్యామరేజ్ అయినప్పుడు కానీ, నోరు తెరిచి తినాలి అంటే తినటానికి అసలు మనసు కూడా రాదు. అనేక రకాల రోగాలుంటాయి. ఆ రోగాల కారణంగా కావాల్సింది తినను కూడా తినలేం. మరి ఈ విధంగా మనం చేసినటువంటి పాపాలు సమాప్తమవుతూ ఉన్నాయి. అది కూడా ఎలాగా? త్వరగా జన్మ తీసుకోవడం, త్వరగా మరణించడం. ఉదాహరణకి ఒక జన్మలో 10 సంవత్సరాలు ఉంటాం, మరో జన్మలో 20 సంవత్సరాలు ఉంటాం, 30 సంవత్సరాలు ఉంటాం. మళ్ళీ జన్మ తీసుకుంటాం, మళ్ళీ గర్భజైల్లోకెళతాం. ఉదాహరణకి ఏ వ్యక్తికైనా కానీ 100 సంవత్సరాల ఆయుష్ ఉందనుకోండి. 100 సంవత్సరాల ఆయుష్లో ఒక్కోసారి సుఖంగానూ ఒక్కోసారి దుఃఖంగానూ ఉంటాం. కానీ ఉదాహరణకి అదే 100 సంవత్సరాల ఆయుష్లో 10 జన్మలు తీసుకున్నటువంటి వ్యక్తిని చూడండి. ఎంత సమయం ఆ వ్యక్తి కష్టంలో ఉన్నారు, ఎన్ని పాపాలు ఉండి ఉండొచ్చు. వారికి దీర్ఘాయువు అనేదే లేదు. దీర్ఘాయువు లభించటం కూడా ఒక వరదానమే. అందుకనే ఎవరితోనైనా కానీ మనం బాగా సంతోషంగా ఉన్నట్లయితే వారికి మనం ఆశీర్వాద రూపంలో ఆయుష్మాన్ భవ అని అంటూ ఉంటారు. దీర్ఘాయు కలుగ్గాక అని అంటారు కదా. ఈ ఆశీర్వాదం చాలా ఫేమస్. 100 సంవత్సరాలు జీవించుగాక అని అంటారు. అదే ఎవరైనా కానీ దుఃఖాన్నిస్తున్నారు,
సొంత కొడుకే దుఃఖాన్ని ఇస్తున్నారనుకోండి, నోటితోటేమంటారు పెద్దవాళ్ళు? దానికి ఉల్టాగా చెప్తారు గదా! ఎవరైతే శుభంగా కోరుకుంటారో అవి మనకి వర్తిస్తాయి. అలాగే మన గురించి అశుభం ఏదైనా కోరుకుంటే అది కూడా మనకి వర్తిస్తుంది. ఈ రోజుల్లో వాస్తవానికి చూసుకున్నట్లయితే మన నోటి నుండి శుభాన్ని పలికించేటువంటి పిల్లలు చాలా అరుదుగా అయిపోయారు. కావున ఇప్పుడు ఈ ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఏంటా ప్రశ్న? ఒకేసారి కలెక్టివ్ డెత్, కలెక్టివ్‌గా అందరూ ఒకేసారి ఎందుకు మరణిస్తున్నారు? ఉదాహరణకి ఏదైనా ఒక పాప కర్మ విషయంలో అందరూ ఒకేసారి చెయ్యి వేశారే అనుకోండి. వారి ద్వారా అనేకులను హింసించటం జరిగింది. మన యొక్క కాన్స్టిట్యూషన్‌లో ఒక విషయమును గురించి చర్చ మొదలైందే అనుకుందాం. ఒక వ్యక్తి లేచి అంటారు, జంతువులను హతమార్చాలా వద్దా అని. 200 మంది అందులో కూర్చున్నటువంటి వారు, భారతదేశం అహింసాత్మకమైనటువంటి దేశం కదా అని అంటారు. బుద్ధుడు మహావీరుని యొక్క భూమి, కరుణ యొక్క సందేశమును వారు అందరికీ తెలియచేశారు. మన సంస్కృతి ప్రకారం ఒక చిన్న చీమను కూడా మనం చంపకూడదు అని ఉంటుంది. అందుకనే ఇక్కడ జంతువులను హతమార్చకూడదు అని అంటారు. మిగతా 500లో 300 మంది ఉదాహరణకు అనుకుందాము, 200 మందేమో అహింస అనేది సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వారైతే, ఒక 300 మంది గనక భారతదేశంలో కాకపోయినా విదేశాలకు గనక సప్లై చేసినట్లయితే భారతదేశానికి ఎంతో లాభం వస్తుంది, చాలా అమ్ముడుపోతాయి అని అంటారు. విదేశీయ యొక్క ముద్రలు వచ్చేస్తాయి అని అంటారు. ఇప్పుడు 300 మంది అయితే మెజారిటీ ఉన్నారు, 200 మైనారిటీలో ఉండిపోయారు. దానితోటి ప్రతిపక్షాల వారు పాస్ అయిపోయి ఉంటారు. ఇక లాస్ట్కి బుచ్చర్డ్ షాప్స్ అనేవి ఓపెన్ చేయబట్టాయి. అంటే కసాయి కొట్టు. పూర్వం అయితే 40 కసాయి కొట్లుండేవి. విదేశీయులు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే లెక్కలేనంత మంది తయారైపోయారు. మరి చూడండి, ఈ విధంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ ప్రపంచంలో ఎన్నైతే కసాయి కొట్లు ఓపెన్ చేసి ఎన్ని జంతువులనైతే చంపుతూ ఉన్నారో వాటన్నింటి యొక్క పాపం ఎవరికి ఉంది? ఎవరిపైన ఎక్కువగా ఉంటుంది చెప్పండి? ఎవరైతే ఆ యొక్క బిల్ పైన సైన్ చేసున్నారో, లేకపోతే ఆ బిల్ పాస్ అవటం కోసం ఎవరెవరైతే దోహదపడ్డారో వారందరిపైన కూడా ఈ పాపం ఎక్కుతుంది గదా. ఉదాహరణకి నెక్స్ట్ జన్మలో ఈ 300 మంది ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఈ బుచ్చర్ షాప్స్ పెట్టడానికి సైన్ చేసినటువంటి వారున్నారో, మరు జన్మలో వారు ట్రైన్లో లేకపోతే ఫ్లైట్లో ఈ 300 మందే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ప్లేన్ క్రాష్ అయిపోతుంది. ఒకేసారి ఎంతమంది మరణిస్తారు చెప్పండి? అప్పుడు మళ్ళీ భగవంతుణ్ణి అడుగుతారు, 300 మంది ఒకేసారి ఇలాంటి పనిష్మెంట్, అంటే 300 మంది ఒకేసారి మృత్యువాట పడ్డారు, ఎందుకిలాగా అని అడుగుతారు. దాని వెనకాల ఉన్నటువంటి యోజన ఏంటి? సీక్రెట్ ఏంటి? కాని మనం చేసినటువంటి కర్మలు చాలా లోతుగా ఉంటుంది. మనకేమైనా ముందే చెప్తారా ఏంటి? ప్లేన్ ఒకవైపు నుండి ఇలా వస్తుంది, తర్వాత ఇలా జరుగుతుంది. భగవంతుడు ఏమైనా కానీ దీనికోసం ఒక ప్లాన్, ఒక టైము ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటారనుకుంటున్నారా ఏంటి? మన యొక్క కర్మలే, మన యొక్క లో క్వాలిటీ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి అంటే అటువంటి ట్రాజెడీ అనేది జరిగిపోతుంది. ఒకవేళ గనక మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్నట్లయితే ఆ ట్రాజెడీ నుంచి కూడా మనం బయటపడవచ్చు. కావున ఒకేసారి పనిష్మెంట్ అనేది లభిస్తుంది. అది భయంకరమైనటువంటి పనిష్మెంట్. అకాల మృత్యువైనా అయి ఉండొచ్చు, ప్లేన్లో అగ్ని అనేది పుట్టచ్చు, లోపలే అందరూ మరణించచ్చు. మరి ఆ సమయంలో ప్లేన్ని దాటి ఎటెళ్ళాలి? ఎంత కష్టదాయకంగా ఉంటుంది. అకాల మృత్యువనే అనండి, ఏదైనా పనిష్మెంట్ కష్టదాయకంగానే ఉంటుంది. ఇది ఒకే ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి ఎన్నో రకాల సంఘటనలున్నాయి. ఇందులో అన్యాయం చేస్తూ ఉంటాం, హింస చేస్తూ ఉంటాం. అది కూడా ఒకేసారి అందరూ కలిపి సామూహికంగా జస్ట్ ఫర్ ఫన్. మనకి కేవలం అది ఒక ఆట మాత్రమే, కానీ వేరే వారికి మాత్రం అది ప్రాణ సంకటం, ప్రాణం పైకి తీసుకొచ్చే పని అది. ఎప్పుడైతే అందరూ కలిసి ఆ ఫన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఒకేసారి
మృత్యువాత పడతారు. ఏదో ఒక రూపంలో అందరూ ఒకేసారి. బస్సు కింద పడిపోతుంది. 40 మంది ఒకేసారి మృత్యువాత పడతారు. నీళ్ళల్లో పడిపోతారు. లేకపోతే కోయల మైన్స్‌లో అగ్ని అనేది అంటుకుంటుంది. ఇంతమంది కార్మికులు ఒకేసారి కాలి మరణించారు. అందరూ ఒకేసారి. అంటే ఏంటి? అందరూ ఒకేసారి పాపాలు చేశారు కలిసి, ఒకేసారి కలిసి పనిష్మెంట్‌ని కూడా అనుభవిస్తూ ఉంటారు. దీని గురించి గనక మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఎన్నో రోజులు గడిచిపోతూ ఉంటాయి. మరి చాలామంది అనేక రకాల ట్రాజెడీస్‌కి గురవుతూ ఉంటారు. ఒక్కొక్క ట్రాజెడీ గురించి గనక మనం ఆలోచించటం మొదలుపెట్టినట్లయితే ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఎన్నో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండో విషయమును గురించి ఆలోచిద్దాము. ఉదాహరణకి ఎవరైనా కానీ ఒక పెద్ద ఉగ్రవాది ఉన్నారు, టెర్రరిస్ట్ ఉన్నారు. వారు ఒక చిన్న బాంబుని విసిరారు. ఆ బాంబుని విసరడంతోటే ఒకేసారి సివిలియన్స్ చాలామంది చనిపోయారే అనుకోండి. వారి శవాలు కూడా మిగల్లేదు. అలా అందరూ మరణించారు. ఎప్పుడైతే గవర్నమెంట్ వారు ఆ టెర్రరిస్ట్‌ని పట్టుకుంటారో వారికి పనిష్మెంట్ ఇస్తారు. అది కూడా ఏం పనిష్మెంట్? ఉరిశిక్ష. ఏ విధంగా అయితే కసాబుకి ఉరిశిక్షని ఇచ్చారు. ఇలా చాలామందికి ఉరిశిక్షని పనిష్మెంట్‌గా ఇచ్చారు. ఒకవేళ నార్మల్‌గా గనక ఏ వ్యక్తి అయినా కానీ హత్య చేసినట్లయితే వారికి యావజ్జీవ కారాగార శిక్ష లభిస్తుంది. కానీ చంపినటువంటి పద్ధతి గనక ఉన్మాదానికి చెందినదయి ఉంటే దానికి పనిష్మెంట్ ఇంకా తీవ్రంగా ఉంటుంది. భారతదేశం యొక్క పీనల్ కోడ్ ప్రకారం అంటే పనిష్మెంట్‌నిచ్చేటువంటి పద్ధతి ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తి గనక ఒకరిని చంపినట్లయితే ఒక జీవితమంతా మనం జైల్లో యావజ్జీవ కారాగారం అని అంటారు కదా, ఒక జీవితమునంతా మనం జైల్లో గడపవలసి ఉంటుంది. లేకపోతే ఒక జీవితాన్ని పోగొట్టుకోవాలంటే మరణదండన. అంటే ఒకరిని చంపినందుకు ఒక మరణం, లేకపోతే ఒక జీవితమంతా కూడా మనం జైల్లో ఉండాలి. మరి ఆ వ్యక్తి ఎంతమందిని చంపాడు బాంబు వేసి? 20 మందిని చంపాడే అనుకుందాం. ఉదాహరణకి గవర్నమెంట్ వారు వారి యొక్క శిక్షను వారు చేసినటువంటి ఈ పనికి గాను ఒక్కసారి వారికి ఉరి తీశారు. గవర్నమెంట్ లెక్కలో అయితే పనిష్మెంట్ పూర్తయిపోయింది. కానీ సూక్ష్మ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇంకా వారి యొక్క పనిష్మెంట్ పూర్తవల. ఇంకా 19 మందిని హతమార్చినటువంటి లెక్క మిగిలి ఉంది. మరి ఈ పనిష్మెంట్, ఈ ప్రతీకారాన్ని ఎవరు తీసుకుంటారు? పలానా వ్యక్తియో పలానా భగవంతుడో వచ్చి పనిష్మెంట్ ఏమివ్వరు. ఆ కర్మయే వారి ప్రతీకారాన్ని తీర్చేలా చేస్తుంది. మరి 19 మందిని చంపినటువంటి ఆ పనిష్మెంట్ ఎలా లభిస్తుంది? అది కూడా సూక్ష్మ గవర్నమెంట్ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఆ ఆత్మ ఏ తల్లి గర్భంలోనైనా ప్రవేశించారనుకుందాం. పిల్లవాడిగా అయి ఎప్పుడైతే భూమిపై వస్తారో, కళ్ళు తెరుస్తారో, మళ్ళీ కళ్ళు మూసేయటం జరుగుతుంది. అంటే జీవితం అనేది వారికి లభించదు. మన ఇంట్లో కూడా చాలామంది పిల్లలు పుడతారు, వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా దుఃఖితులుగా అవుతారు. పిల్లాడు చాలా బాగున్నాడు, పుట్టాడు, వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇది ఒక లెక్క. వచ్చినటువంటి వాడు మనవాడు కాదు, వెళ్ళినవాడు మనవాడు కాదు. ఇది కేవలం వారి యొక్క కర్మ. మీవాడిగా అయ్యుంటే గనక అబ్బాయి పుట్టేవాడు, బతికేవాడు. అది అతను చేసుకున్నటువంటి కర్మ. ఆ కర్మతో పుట్టాడు. మరి ఇదంతా చేసేదెవరు? వీరు ఒక అపరాధి. ఒక జైలు యొక్క పనిష్మెంట్నైతే అతను కృతజన్మలు పొంది ఉన్నాడు. మళ్ళీ తాను చేసినటువంటి పనికిగాను ఇంకా పనిష్మెంట్ అనుభవించటానికి వీరి గర్భాన ఈ విధంగా జన్మించాడు, మరణించాడు. ఇది గర్భ జైలు. గవర్నమెంట్ యొక్క జైలు కన్నా కూడా చాలా చాలా కఠినాతి కఠినంగా ఉంటుంది. ఏంటది అంటే గర్భ జైలు. ఆ జైలేమో ఒకచోటే ఉంటుంది. కానీ ఇక్కడ జైలు మాత్రం ఇంటింటా వెళ్లాల్సొస్తుంది. ఎందుకంటే వారు చేసిన అపరాధాలే ఎన్నో ఉన్నాయి. అందుకనే చూడండి, కళ్ళు తెరవడంతోటే మరొక జైలుకెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరింకా. చాలాసార్లు ఎలా ఉంటుంది అంటే అపరాధి ఆత్మ జైల్లో ఉంటారు. మరి కొడుకు జైల్లో ఉంటే తల్లికేమనిపిస్తుంది? చాలా కష్టమనిపిస్తుంది గదా ఇంట్లో వాళ్ళకి. ఆ టెన్షన్కి గాను ఆ తల్లికి లేనిపోని రోగాలొస్తాయి. నెలకి 10,000 రూపాయల మందులు మింగాల్సి వస్తుంది. అయ్యో అయ్యో అని అనుకుంటానే ఉంటుంది. ఎంత చేసినా గానీ అబ్బాయి బతకకపోయేటప్పటికీ
తల్లికి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. వీ హ్యావ్ లాస్ట్ హిమ్ అని అంటారు. అంటే లాస్ట్, పోగొట్టుకున్నారు. బాబా అంటారు, మీరేమీ పోగొట్టుకోలేదు, ఇంకా మంచి జరిగింది. మంచిదే కదా అలాంటి ఆత్మ వెళ్ళిపోయింది మీ నుంచి. వారసలు బతకటానికి అర్హులే కారు. కాని జ్ఞానం లేని కారణంగా మీరు దుఃఖితులుగా అయిపోతూ ఉంటారు. భగవంతుడు పిల్లవాణ్ణిచ్చాడు, తీసేసుకున్నాడు అని అంటూ ఉంటారు. మరలా భగవంతుడు పిల్లవాణ్ణిచ్చాడు, తీసేసుకున్నాడన్నప్పుడు మీకింక ఏడుపెందుకొస్తుంది? కాని అటాచ్మెంట్ వచ్చేస్తుంది. పిల్లాడు మా ఇంట్లో పుడతాడు, మా ఇంటికొస్తాడు ఒక కొత్త అబ్బాయి అని గర్భంలో ఉన్నప్పుడు ఎంత ఆశ పెట్టుకుంటుంది తల్లి. చాలామందికి ఏమనిపిస్తుందంటే ఆ తల్లి దోషమేంటి అని అనుకుంటారు. సరే, అబ్బాయి అయితే ఆతంకవాది, చాలా తప్పులు చేసినటువంటి వ్యక్తి అని అనుకుందాం. మరి వారి తల్లి దోషం ఏమిటి? లేకపోతే నాయనమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటారు, వారి దోషం ఏమిటి? భగవంతుడి యొక్క ప్రసాదమని అంటూ మన ఇంటికి వచ్చినటువంటి అతిథి అలా చనిపోయారు. భగవంతుడిచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరిద్దామనుకుంటుంది ఆ ముసలావిడ. ఎప్పుడైతే మనవడు పుడతాడో నేను ఒక సభామణిని ఏర్పాటు చేస్తాను అని కూడా భగవంతుడితో వేడుకుంటుంది. పిన్ని కూడా ఎన్నో కలలు కంటూ ఉంటుంది పుట్టబోయే అబ్బాయి గురించి. ఎంతోమంది సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాము అని కలలు కంటూ ఉంటారు. మరి వారి దోషమేంటో చెప్పండి? వారి దోషం ఏమిటి అంటే, ఉదాహరణకి సమాజంలో ఎవరైనా కానీ విరోధాత్మకమైనటువంటి కర్మలు చేసేవారున్నారు. అంటే విరోధాత్మకమైనటువంటి కర్మలు చేసేటువంటి వ్యక్తి ఒంటరిగా ఆ విరోధాత్మక కర్మను చెయ్యడు. ఉదాహరణకి ఆ బాంబుని విసిరేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనికి సహాయపడేటువంటి సహాయకులు ఎంతోమంది ఉంటారు. అదేంటంటే ఉదాహరణకి చిన్న సహాయమే, బట్టలు ఉతికి పెట్టటం, భోజనం తయారు చేయటం, బాంబుని తయారు చేయటానికి ఎవరో ఒకళ్ళు డబ్బునైనా అరేంజ్ చేసుంటారు. లేకపోతే పోలీసు వస్తున్నప్పుడు వారికి ఆశ్రయాన్నిచ్చినటువంటి వారు ఉండుండొచ్చు. మరి వీరందరూ కూడా వారి చేసినటువంటి పాపకర్మల్లో సహయోగిగా అయినటువంటి వారు. మరి వీరే పాపాలను అనుభవించే విషయంలో కూడా ఆత్మకు సహయోగిగా అవుతారు. ఈ జన్మైనా కానియండి, నెక్స్ట్ జన్మలో అయినా కానియండి, ఎవరైతే ఆ చిన్న పిల్లవాడికి తల్లిగా మారారో ఆ చిన్న పిల్లవాడు తాను చేసేటువంటి అనేక పనుల్లో, తాను కృతజన్మలో చేసినటువంటి పాపాల్లో ఏదో రకంగా సహయోగిగా అయి ఉంటుంది. తండ్రి కూడా ఉంటారు. మరి తండ్రి కూడా కృతజన్మలో ఏదో రకంగా సహయోగి అయి ఉంటాడు. నాయనమ్మ, పిన్ని, తాతయ్య వీరందరూ కూడా సహయోగిగా అయ్యుంటారు. వీరెప్పుడైతే ఆ జన్మలో మరణించి మరు జన్మలో పుడతారో అందరూ కలిసి కట్టుగా పుడతారు. మనం కృతజన్మ విషయాన్నైతే మర్చిపోతాం కదా. చూడండి, కశ్మీర్లో ఎంతమంది మరణిస్తూ ఉంటారు, ఎంతమంది మన సైనికులు ఒకేసారి మరణిస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ వ్యక్తి ఎక్కడ జన్మ తీసుకుంటాడు, ఎవరి ద్వారా పనిష్మెంట్ అనుభవిస్తుంది, ఇదంతా కూడా గుప్తంగా ఉంటుంది. మనకి తెలియను కూడా తెలియదు. కానీ ఎవరికైతే ఆ పిల్లవాడు మరణమునొగ్గాను డైరెక్టు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారు ఏదో రకంగా వారు చేసినటువంటి పాపకర్మలలో మెయిన్ హెల్పర్ అయ్యుండొచ్చు. ఎవరో ఒకళ్ళు సోదరులుగా అయ్యుండొచ్చు, భోజనం తయారు చేసి పెట్టుండొచ్చు, సోదరుడయ్యుండొచ్చు. వారు మరుజన్మలో వేరొక తల్లి గర్భాన జన్మ తీసుకుంటారు. వారు కూడా ఏదో రకంగా మరుజన్మలో అటాచ్ అయి ఉండొచ్చు, సంబంధం ఏర్పడిపోయి ఉంటుంది. చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ మనకి బాబా యొక్క మహాయజ్ఞం నడుస్తూ ఉంది. మరి మహాయజ్ఞం ఒక్కరి చేతుల మీద నడుస్తూ ఉందా ఏంటి? ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే మంచి కార్యమే అనుకోండి, ఒక చిన్న చిటికెన వేలంత సాయమైనా కానీ ఎవరైనా కానీ ఇచ్చి ఉండొచ్చు. ఇలా అందరి యొక్క సహాయం, చిటికినేలంత సహాయం, అందరి యొక్క సహాయంతోటి కార్యం సంపన్నమవుతుంది. ఎవరెవరైతే ఈ విధంగా ఒక్క చిటికినేలు యొక్క సహాయం చేసుంటారో వారిక్కడ మరుజన్మలో వారితో పాటు జన్మ తీసుకుని ఆ పనిష్మెంట్ని వారు కూడా అనుభవిస్తారు. జన్మ తీసుకుంటారు, కళ్ళు మూసేస్తారు, జన్మ తీసుకుంటారు, కళ్ళు మూసేస్తారు. వారికి ఆయుష్ అనేది ఉండదు. ఒకటి పనిష్మెంట్ ఏంటి అంటే ఆయుష్ లభించకపోవటం. మరొక పనిష్మెంట్ కూడా ఉంది. నాకు దీని విషయంలో సత్య అసత్యాల గురించైతే తెలియదు, కానీ ఒకరు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే హిట్లర్ యొక్క ఆత్మకు ఇప్పటికీ కూడా దేహం లభించలేదని అంటారు, భ్రమించింది అని అంటారు. అసలు అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు, నేనైతే విన్నాను.
వారేం చేశారు, రెండవ ప్రపంచ యుద్ధంలో యహూదీయులని గ్యాస్ ఛాంబర్‌లో వేసి వేసి వారిని బాగా టార్చర్ పెట్టేశారు. అందుకని ఏమంటారంటే, ఏ వ్యక్తి అయితే బాగా పాపకర్మలు చేస్తారో వారికసలు శరీరమే దొరకదు అని అంటారు. ఇల్లే దొరకదు అని అంటారు. ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది. కావున ఒక రకమైనటువంటి పనిష్మెంట్ ఏంటి అంటే దీర్ఘాయువు లభించకపోవటం. మరొక రకమైనటువంటి పనిష్మెంట్ ఏంటి అంటే శరీరమే లభించకపోవటం. పరంధామానికైతే ఆత్మ వెళ్ళలేదు. ఇల్లైతే వారికి లభించదు. భ్రమిస్తూ ఉంటుంది. ఎందుకంటే అనేకుల యొక్క ఇల్లుని వారు డిస్ట్రాయ్ చేసేశారు కాబట్టి వారికంటూ ఒక ఇల్లు లభించదు. భూత ప్రేతాలు కూడా ఎవరికైతే ఇల్లు లభించదో భ్రమిస్తూ ఉంటారో వారే భూత ప్రేతాలుగా అవుతారు. ఈ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాబా లౌకిక ప్రపంచానికి తగ్గట్టుగా చెప్పారు. అదేంటి అంటే తొందరగా జన్మించటం, తొందరగా మరణించటం. కానీ ఆ మురళీలో బాబా చెప్పినటువంటి విధంగా బ్రాహ్మణులు 3 రకాలుగా పనిష్మెంట్ని అనుభవం చేస్తుంటారు. 3 రకాలుగా బ్రాహ్మణులు తాము చేసుకున్నటువంటి పాపాలను లెక్క ఖాతాలను సమాప్తం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. యోగ బలము ద్వారా బాబా మీరు చేసినటువంటి పాపాలను సమాప్తం చేసుకోవచ్చు అంటూ రోజు మురళిలో మనం వింటూనే ఉంటాం. ఇదైతే ఉండనే ఉంది. అది కాకుండా 3 రకాల పద్ధతులున్నాయి. ఆ 3 రకాల పద్ధతులతో ఒకవేళ గనక మనం చేసినటువంటి పాపాలను సమాప్తం చేసుకోనట్లయితే పైన సూక్ష్మవతనంలో మనం దాన్ని అనుభవించవలసి ఉంటుంది. మొదటిది యోగబలమైపోయింది. అది కాకుండా మరో 3 విషయాలు ఏంటి అంటే మొదటిది శారీరక మానసిక కష్టం. అంటే శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యం. రెండవ నెంబర్లో ఉండేది సంబంధికుల ద్వారా కానీ సంపర్కంలో ఉన్నటువంటి వారి ద్వారా మనం కష్టాలను అనుభవం చేసుకుంటాం. ఇది రెండవ నెంబర్. ఆ తర్వాతది ప్రాకృతిక వైపరీత్యాలు. బ్రాహ్మణుల లెక్క ఖాతాలు 3 రకాలుగా సమాప్తమవుతుంటాయి. అందులో బాబా చెప్పినటువంటి మొదటి విషయం శారీరక అనారోగ్యం. చూడండి, శారీరక అనారోగ్యాలైతే చాలామందికొస్తాయి. ఈ సభలో ఎవరైనా కానీ నాకు ఎటువంటి అనారోగ్యం యొక్క అనుభవం లేదు అన్నటువంటి వారున్నారా? బహుశా 1-2 నెలల క్రింద ఉన్నటువంటి మురళీలో బాబా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ దగ్గు, ఈ జలుబు ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి కర్మభోగమే అని చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎప్పుడూ ఎవరికీ కూడా అట్లీస్ట్ జలుబు కూడా రాలేదా? జ్వరం కూడా రాలేదంటారా? చిన్నదో పెద్దదో ఈ అంతిమ జన్మలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యమైతే వస్తూనే ఉంటుంది. మరి అనారోగ్యం ఎందుకొస్తుంది? ఈ అనారోగ్యం మనకు మంచి చేయటం కోసమే వస్తుంది అని చెప్పాలి. ఉదాహరణకి నా తలపైన 100 కోట్ల అప్పు ఉంది అనుకోండి. మరి 10 సంవత్సరాలకి 1,20,00,000. మరి నేను 100 కోట్ల అప్పును తీర్చటం కోసం నెలకి ఎంత సంపాదించాలి? మరి 10 సంవత్సరాలకు కూడా నేను 1,20,00,000 కదా నేను అప్పు తీర్చగలిగాను. అది కూడా 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలయ్యింది. మరి 100 కోట్లను నేను అప్పు తీర్చాలి అంటే నాకు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుష్ను పొందాలి. మరి నా ఆయుష్ వచ్చేసి 100 సంవత్సరాలేం కాదు. నేను జ్ఞానంలోకొచ్చి 30 సంవత్సరాలయ్యింది. మిగతా 30 సంవత్సరాలే నేను బతకగలను. ఒకవేళ గనక నేను ఈ స్పీడ్తో నడుస్తూ ఉన్నట్లయితే నేను చేసినటువంటి 100 కోట్ల అప్పు అయితే తీరదు కదా. అందుకని కర్మభోగం అనారోగ్యం అనేది చాలా ప్రేమగా నా దగ్గరికి వస్తుంది. ఏమంటుంది? నేను నీకు సహాయం చేయనా? నీ స్పీడ్ చాలా తక్కువగా ఉంది. 100 కోట్ల అప్పుంది. నువ్వైతే దాన్ని ఎప్పటికీ తీర్చలేవు. నేను వస్తాను నీకు సహాయం చేయటానికి అని అంటుంది. కొంచెం నేను హెల్ప్ చేస్తాను, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చెయ్యి, ఇద్దరం కలిసి మనకున్నటువంటి అప్పు తీరుద్దామనంటుంది. ఇక దానికి కూడా మన ముఖాన్ని ఎర్రగా చేసేసుకుంటాము. మనకున్నటువంటి కష్టాలనేమంటాం? ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం కష్టం లేదు, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వరికీ ఇటువంటి సమస్య ఎందుకు రాలేదు, నాకే ఎందుకొచ్చింది అనే కదా మీరు అనుకుంటూ ఉంటారు. ఈ అనారోగ్యం నాకెందుకొచ్చింది, ఈ జ్వరం నాకెందుకొచ్చింది? అది మనకి సహాయం చేయటం కోసం వస్తుంది. దీని కారణంగా మనం అప్పును తీర్చుకోగలుగుతున్నాము. ఒక మురళీలో బాబా చెప్పారు, ఉదాహరణకి ఎవరికైనా కానీ తలపైన 40 కిలోల బరువు ఉందే అనుకోండి.
ఎవరైనా సహాయం చేయటంతోటి 20 కిలోల బరువునైతే దించగలిగామనుకోండి. అటువంటి సహాయం చేసినటువంటి వారికి థాంక్స్ చెప్తారా? లేకపోతే ముఖాన్ని ఎర్రగా చేసేసుకొని వాళ్ళపైన అప్‌సెట్ అవుతారా? థాంక్స్ అయితే చెప్తారు కదా! మీ కారణంగా నా తలపై ఉన్నటువంటి 20 కిలోల బరువుని తగ్గించారు అని అంటారు కదా! మరి ఈ అనారోగ్యం కూడా అంతే. మీ తలపై ఉన్నటువంటి బరువుని తగ్గిస్తుంది. కావున దీనికి కళ్ళెర్రజేసి చూడకండి. ప్రేమగా పిలవండి. కూర్చోపెట్టండి. దానికి డ్రై ఫ్రూట్‌ని కూడా తినిపించండి. దాన్ని కొంచెం పలకరిస్తూ ఉండండి. వా వా అనండి. వా అనారోగ్యం వా అంటూ మెచ్చుకుంటూ ఉండండి. అంతేగాని అయ్యో ఈ అనారోగ్యం అయ్యో అయ్యో అనొద్దు. వా బీమారి వా అని అంటూ ఉండాలి. దీనికి కూడా చాలా రూపాలుంటాయి. అవ్యక్త ఇషారాలో వచ్చినటువంటి విషయం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో అందరూ కొంత సోమరిపోతులుగా అయిపోయారు. సోమరిపోతులుగా అయినటువంటి కారణంగా అనారోగ్యం కూడా తన ఛాన్స్‌ని తీసుకుంటుంది అని బాబా చెప్పారు. అందుకనే అనారోగ్యమునకేమని చెప్పాలి? వాహ్ అనారోగ్యం వాహ్ అని. చెప్పండి మీరు కూడా. నెమ్మదిగా చెప్పండి. చాలా ప్రేమగా మరొకసారి చెప్పండి. వాహ్ అనారోగ్యం వాహ్. ఎందుకంటే మనం కర్మభోగమును కర్మయోగంలో గనక పరివర్తన చేసినట్లయితే మనకి డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మనం కర్మభోగాన్ని చూసి గనక మనం ఏడుస్తూ కేకలు వేస్తూ ఉన్నట్లయితే దానితో ఇంకా నష్టపోతాము. ఒకటేమో అనారోగ్యం, మరొక పక్క మీరు మానసికంగా దుఃఖితులుగా అయిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, ఏడుస్తున్నారు, డబల్ నష్టపోతారు. అదే దాన్ని కర్మయోగంలో గనక పరివర్తన చేసినట్లయితే మీ శారీరక అనారోగ్యం కారణంగా మనం చేసుకున్నటువంటి అప్పు కాస్త తీరుతుంది. అలాగే మన యోగంలో ఉన్నటువంటి కారణంగా యోగం కూడా ఇంకా రిఫైన్డ్‌గా అవుతుంది. షార్ప్‌గా అవుతాం యోగంలో. అంటే ఈ విధంగా డబల్ లాభం ఉంటుంది. ఈ విధంగా మీరు పైనుంచి కింద దాకా అందరినీ చూడండి. అందరికీ అనారోగ్యం ఉంది. ఉదాహరణకి బ్రహ్మబాబాకి దగ్గుండేది. సాకార్ మురళిలో కూడా మీరు వినుంటారు. శివబాబాకి బాబా చెప్తుంటారు. ఏమని? నా దగ్గుని బాగు చేయండి. నన్ను బాగు చేసినట్లయితే మీ సేవని ఇంకా బాగా చేస్తాను అని అంటే శివబాబా అన్నారు, నీ కర్మభోగం నీకే తెలియాలి, నేనేం చేయగలను అని అన్నారు. మరి శివబాబా యొక్క మొట్టమొదటి నెంబర్ కొడుకు. మనమందరం అయితే మనవళ్ళు మనవరాళ్ళం, వారికైతే ఒకే ఒక కొడుకు, ఒక్కగానొక కొడుక్కే వారు ఆ మాట అన్నారంటే ఇక మన మాట బాబా వింటారా ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలు, మీరు యోగం ద్వారా వికర్మలను వినాశనం చేసుకోండి అని అంటారు. ఒక్కరికి గనక నేను అవకాశం ఇచ్చినట్లయితే మిగతా వారందరికి కూడా అవకాశం ఇవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే బాబాకు బాగా దగ్గొచ్చేటువంటిదో హిస్టరీ హాల్లో ఏదైతే బాబా ట్రాన్స్లేట్ యొక్క చిత్రాన్ని ఉంచారో త్రిమూర్తి కింద రాధాకృష్ణుల యొక్క చిత్రం ఉండేది. ఎప్పుడైతే బాబాకి బాగా దగ్గొచ్చేటువంటిదో హిస్టరీ హాల్లో చాలా కొద్దిమంది పిల్లలు ఉండేటువంటి వారు. ఆ దగ్గు కూడా ఎలా వచ్చేది అంటే బాగా గట్టిగా దగ్గాల్సొస్తూ ఉండేది. ఆ సమయంలో ఉన్నటువంటి పిల్లల మనసు చిన్నబుచ్చుకునేటువంటిది. అందుకని బాబా ఏం చేసేటువంటి వారంటే ముఖాన్ని తిప్పి, అరే పిల్లలు, ఈ చెప్పు పాత చెప్పు, అంతిమ జన్మది, దీనికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. చూడండి, చిత్రం వైపు చూపిస్తూ బాబా అనేవారు. ఇక బాబా వెళ్ళి విష్ణుగా అవుతారు. చూడండి పిల్లలు, ఎంత సుందర శరీరం లభిస్తుంది నాకు. బాబాకైతే ఈ శరీరం మేకు మీద తగిలించినటువంటి డ్రెస్సులాగా కనిపిస్తూ ఉంది. బాబా వెళ్ళిపోతారు, తర్వాత ఆ డ్రెస్ని ధరిస్తారు. బాబా అయితే విష్ణువుగా అవనే అవుతారు అని అలా అనడంతోటి బ్రహ్మబాబా యొక్క ముఖంలో వెలుగొచ్చేటువంటిదే. బాబా పిల్లలు కూడా బాబా ముఖాన్ని ఆ విధంగా చూసి సంతోషించేటువంటివారు. మరి బేమారి అనారోగ్యం అనేది బేసిక్. కానీ నా ముఖంలో ఉదాసీనత రాదు, ఎదురుగా ఉన్నటువంటి ముఖం పైన కూడా ఉదాసీనత రాదు. అప్పుడే కదా ఆ అనారోగ్యం మీకు సహాయకంగా అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ మన యోగ బలంతోటి, జ్ఞాన బలంతోటి అనారోగ్యాన్ని కూడా మనోరంజన సాధనంగా పరివర్తన చేసేశాం. బాబా ఎప్పుడు కూడా తనకున్నటువంటి దగ్గుతోటి దుఃఖితునిగా కాలేదు. అలాగే పిల్లల్ని కూడా దుఃఖితులుగా, ఉదాసీనులుగా చెయ్యాలి అనుకోలేదు కూడా. అంతిమ సమయంలో బాబా మురళి ఏదైతే వినిపించారో ఆ రోజున మాత్రం వారికి ఎటువంటి దగ్గు రాలేదు. ఎందుకంటే లాస్ట్లో వారు కర్మభోగం పైన పూర్తి విజయీగా కర్మాతీతగా అయిపోయారు.
మీరు క్యాసెట్‌లో గనక బాబా యొక్క లాస్ట్ మురళిని విన్నట్లయితే, లేదా ఎవరైనా సాకారంగా బాబాని ఎదురుగా విన్నారే అనుకోండి, వారికి ఏమనిపించిందంటే ఈరోజు ఎందుకో బాబాకి దగ్గు రాలేదు అనిపిచ్చేది. లేనట్లయితే చాలామంది ఏం చేస్తారు, ఎప్పుడైతే వారు అనారోగ్యం చెందుతారో, ఎవరైతే వారిని కలవటానికొస్తారో, వారిని సగం అనారోగ్యులుగా చేసి పంపిస్తారు. ఇక్కడిలా ఉందండి, అక్కడ అలా ఉందండి, లేవలేకపోతున్నానండి అని అన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడు? బాగా ముఖాన్ని చిన్నబుచ్చుకొని అవునండి, చాలా నొప్పిగా ఉంటుంది అని అంటారు గదా! అంటే మీరు అనారోగ్యం చెందారు, ఎదురుగా ఉన్నవారిని కూడా అనారోగ్యులుగా చేశారు. అప్పుడు మీకున్నటువంటి రోగం ఏమైనా పోతుందా ఏంటి? ఎవరైతే కలవటానికి రావాలనుకున్నటువంటి వ్యక్తులుంటారో వారికి మంచిగా అనిపించదు, వెళ్ళాలి, చూడాలి, పదే పదే పలకరించాలి అనిపించదు, మానేస్తారు. అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మంచంలో ఉంటూ నన్ను చూడటానికి కూడా ఎవరు రాలేదు అని బాధపడుతూ ఉంటాడు. ఎవరైనా మీలాంటోళ్ళని కలిసి ఏం చేయమంటారు? మీరేమైనా మంచి మాటలు వినిపిస్తున్నారా? అనారోగ్యంలో నేను ఇలా ఇలా యోగం చేశాను, ఇలా అనుభూతి పొందాను. ఈ మధ్య కాలంలో మా దగ్గర మధుబనికి రావాల్సినటువంటి ఒక అక్కయ్య పాపం కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అయితే నేను మార్గం మధ్యలో వెళుతుండగా నాకు ఆ అక్కయ్య ఫోన్ చేశారు, వివరం చెప్పారు. చెప్తూ అన్నారు, అక్కయ్య నాకైతే మజా వస్తుంది, బెడ్ మీద కూర్చుంటూ వేడివేడి రొట్టెలు తింటున్నాను అని అన్నారు. అప్పుడప్పుడు కామెంటరీ వింటున్నాను, అప్పుడప్పుడు క్లాస్ వింటున్నాను, అసలు ఏ పని లేకుండా హ్యాపీగా రెస్ట్లో ఉన్నట్టుంది. నా యోగం కూడా పెరిగింది. నేను లేస్తే చాలు నన్ను లెగవద్దు అంటూ నన్ను లేవనీయకుండా చేస్తున్నారు. కాలు కింద పెట్టనివ్వట్లేదు. కాలు కదిలిందంటే ఫ్రాక్చర్ అనేది నయం అవ్వదు అని చెప్తున్నారు అని అన్నప్పుడు అక్కయ్య నేనన్నాను, చాలా మంచిది, చాలా నషాగా ఉన్నారు అని అన్నాను. ఆ అక్కయ్య అన్నారు, నాకు నా రూమ్ ఎలా అనిపిస్తుందంటే బాబా రూమ్లా అనిపిస్తుంది. అందరూ నన్ను చూసి వెళుతూ ఉంటారు, నన్ను పలకరిస్తూ ఉంటారు. చూడండి, అక్కయ్య మాటలు వింటే నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. మంచి విషయమే కదా వినిపించారు. ఎవరి ఎదురుగానైనా కానీ వర్ణన చేస్తున్నారు అంటే మీరు చేసినటువంటి వర్ణనతోటి ఎదురుగా ఉన్నటువంటి వారి యోగమే జరగట్లేదు, వారి ఉన్నతియే జరగట్లేదు అంటే ఇంక మీరు చేసి ఏం లాభం? అలాంటి వర్ణన ద్వారా ఏమి లాభముంది? ఆ వర్ణన విని వారి యొక్క మనోస్థితి కూడా పైనుండి కిందకి దడామని పడిపోతుంది. తర్వాత మమ్మాని చూడండి, మమ్మాకి క్యాన్సర్ ఉంది. ఆ సమయంలో అయితే దానికి ట్రీట్మెంటే చాలా తక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే డాక్టర్ వచ్చేవారో మమ్మ కూర్చునేవారు, దాదీలు కూర్చునేవారు, అడిగేవారు, ఇంతకీ మీ అందరిలో అనారోగ్యం చెందిన వారెవరు అని. అందరూ చేతులు మమ్మ వైపు చూపిస్తే గాని పేషెంట్ వీరని తెలియలేదు. మమ్మాని చూసి డాక్టర్ అనేవారు, వీరు నాకన్నా ఆరోగ్యంగా ఉన్నారు కదండి, వీరికి క్యాన్సర్ అంటే నమ్మలేకపోతున్నాను అనేవారు. అంటే కర్మభోగం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ముఖాన్ని చూసి అక్కయ్య అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పలేకపోయేవారు, గుర్తించలేకపోయేవారు. ముఖంలో అదే దివ్యత్వం. కర్మభోగం తన పని అది చేస్తుంది. బాబా మమ్మ కర్మయోగంతోటి కర్మాతీత స్థితికి చేరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత బడి దీదీని చూడండి. బడి దీదికి ట్యూమర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్. వారిని బాంబేకి తీసుకెళ్లారు. బాబా మురళి నడిపించారు. కర్మ భోగనం కాదు, ఇది కొత్త ప్రపంచమునకు యోజన అని అన్నారు. మంచం మీద పడుకుంటూ దాది కొత్త ప్రపంచమునకు యోజన వేస్తూ ఉన్నారు. అందరికీ చూసేవాళ్లకి అనారోగ్యంగా ఉన్నారనిపిస్తుంది, మనస్సు మాత్రం అనారోగ్యంగా లేదు. ఒకసారి దీది మన్మోహినికి పళ్లల్లో కొంచెం నొప్పి అనిపించింది. ఎప్పుడైతే సాకారంగా బాబా ఉన్నారో బడి దాది బాంబే ఏరియాని, గుజరాత్లో ఉన్నటువంటిది, దాన్ని చూసుకునేటువంటి వారు. బడి దీది యూపీ ఇవన్నీ ఏరియాలను చూసేటువంటి వారు, ఢిల్లీలో ఉండేటువంటి వారు. పళ్లల్లో బాగా నొప్పొచ్చింది. అప్పట్లో బ్రిజ్మోహన్ భాయ్ మన పెద్దన్నయ్య ఒక డాక్టర్ దగ్గరికి ఢిల్లీలో తీసుకెళ్లారు. డాక్టర్ యొక్క ఫీజు చాలా ఎక్కువగా ఉంది, బాగా కాస్ట్లీ డాక్టర్, కానీ అయితే చూపించాలి గదా. అన్నయ్యేమో బయట కూర్చున్నారు, దాదీని లోపలికి డాక్టర్ తీసుకెళ్ళిపోయారు, ట్రీట్మెంట్ చేశారు. బయటకొచ్చిన తర్వాత బ్రిజ్మోహన్ భాయ్ డాక్టర్ గారిని ఎంతిమ్మంటారు అని అడిగారు. మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు అని డాక్టర్ అన్నారు. అప్పట్లో ఆ డాక్టర్ గారు చాలా కాస్ట్లీ డాక్టర్.
ఇంకో విషయం ఏంటంటే యజ్ఞంలో కూడా అంత ధనం ఉండేది కాదు. ఆ రోజులతో పోల్చుకుంటే ఆ డాక్టర్ యొక్క ఫీజు చాలా కాస్ట్‌లీ ఉండేది. అయితే మరొకసారి బ్రిజమోహన్ భాయ్ అడిగారు. పర్వాలేదు చెప్పండి ఎంత ఫీజయితే అంత, ఎంతో కొంతైతే తీసుకోండి కదా అంటూ కూడా ఆఫర్ చేశారు. ఇప్పుడు డాక్టర్ గారన్నారు, లేదు లేదు అసలు దీనికి ఫీజే లేదు అన్నారు. తర్వాత అన్నయ్య అడిగారు, ఎందుకు అలా కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు చెప్పారు డాక్టర్ గారు, మాతాజీకి ఏదైతే పంటి నొప్పుందో దాన్ని సెట్ చెయ్యాలి అంటే దానికన్నా ఎక్కువ నొప్పిని ఇవ్వాల్సి ఉంటుందనే విషయం నాకు తెలుసు. కొన్ని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది అంటే వారికి కూడా తెలుస్తుంది పేషెంట్‌కి ఎక్కువ నొప్పి ఇవ్వాల్సొస్తుంది అని. మరి ట్రీట్మెంట్ చూసినట్లయితే చాలా కష్టదాయకమైనది. వీరి ప్లేస్‌లో మరొకరున్నట్లయితే ఎంత అరిచేవారు అంటే, కానీ వీరి ముఖంలో కొంచెం కూడా నొప్పి అలా అనిపిచ్చలేదు నాకు. నేను ఇటువంటి పేషెంట్‌ని ఇన్ని సంవత్సరాల నా సర్వీస్‌లో ఇప్పటిదాకా ఒక్కరిని కూడా చూడలేదు. అందుకనే వీరికి నేను ఫీజు తీసుకోను అని అన్నారు. ఆ డాక్టరుకి ఆ రోజుల్లో ఎవరైనా కానీ జ్ఞానాన్ని వినిపించాలి అనుకున్నారనుకోండి, వినిపించుకునేవారే కాదు. ఏదైనా పాంప్లెట్ ఇచ్చినా కానీ దాన్ని చూసి పడేసేవారే. కాని దాది యొక్క అనారోగ్యం వారి హృదయాన్ని కదిల్చివేసింది. మెడిటేషన్‌లో ఎంతటి శక్తి, ఎంతటి పవరుంది అంటే, వ్యక్తి తన యొక్క నొప్పిని కూడా ఇగ్నోర్ చేయగలరు. ఎంత పెద్ద డాక్టర్ యొక్క సేవ చేసొచ్చారు ఆ రోజుల్లో. ఇది వారికొచ్చినటువంటి అనారోగ్యం యొక్క ఫలమనే చెప్పచ్చు కదా! అంటే ఇక్కడ అనారోగ్యం అనేది వరదానం. మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ ఎంతమందైతే జ్ఞానంలోకొచ్చారో వారు అక్కెలకొచ్చినటువంటి అనారోగ్యాల కారణంగానే బాబా జ్ఞానాన్ని పొందటం జరిగింది. మన గ్లోబల్ హాస్పిటల్ కూడా తయారైంది. కాని వారేం చేశారు? కర్మభోగమును కర్మయోగంలో పరివర్తన చేశారు. ఆ తర్వాత జగదీష్ భాయ్‌ని చూడండి. బాబా యొక్క అనన్యమైనటువంటి పిల్లవాడు, బెగ్గరీ పాత్రలో సమర్పిత అయినటువంటి ఒక కుమార్. ఢిల్లీలో మొట్టమొదటి సెంటర్ కమలానగర్‌లో వారు సమర్పితులయ్యారు. ఆ కమలానగర్‌లో మొదటి సెంటర్ కూడా వారికి తెలిసినటువంటి వారి ద్వారా లభించినటువంటిదే. లేనట్లయితే ఢిల్లీలో అసలు ఎవ్వరు కూడా సెంటర్‌కి ఇల్లిచ్చేటువంటి వారు కాదు. కానీ వారు తెలుసు అన్నటువంటి ఉద్దేశంతోటి ఆ యజమాని ఇల్లివ్వటానికి సిద్ధపడ్డారు. అయితే బాబా ఏం చెప్పేవారంటే, ఇల్లు ఎలాంటిది వెతకాలి అంటే అది చూసి అజ్ఞానుల యొక్క ఇల్లు అనిపించకూడదు, అలాంటి ఇల్లు ఎతకండి అని అన్నారు. అది ఎలా ఉండాలి అంటే ఆ బిల్డింగ్ తప్ప చుట్టూతా ఎవ్వరి బిల్డింగ్ కూడా అటాచ్ అయి ఉండకూడదు, అటువంటి బిల్డింగ్ ఎతకాలి అని అన్నారు. అసలు బిల్డింగ్ ఇవ్వడమే కష్టమైనటువంటి రోజుల్లో అలాంటి బిల్డింగ్ ఎతకటం అంటే, అన్నయ్యకు కూడా విశేషంగా ఒక మంచి ఇల్లు, మంచి రూమ్ అంటూ ఉండేది కాదు. ఒక రూము అక్కడే కూర్చుంటూ రాస్తూ ఉండేవారు. మోకాళ్లపైన ప్యాడ్ పెట్టుకుని పుస్తకాలు రాస్తూ ఉంటారు, మురళీలు రాస్తూ ఉండేవారు. మోకాళ్ళు నొప్పొచ్చినప్పుడు కాళ్ళని చాపుకోటానికి కూడా ఉండేది కాదు. ఎందుకంటే కాళ్ళు చాపినట్లయితే ఏ దాదీలు ఎవరు ఎప్పుడు ఇటునుంచి అటు, అటునుంచి అటు వెళుతూ ఉంటారు. ఆళ్ల ముందు ఇలా కాళ్ళు చాపుకొని ఉండడం మంచిదనిపించదు కదా అనుకునేవారు. మరి ఫ్రూట్ డబ్బాలేవైతే ఉన్నాయో ఈ రోజుల్లో అయితే ఆ ఫ్రూట్స్‌కొచ్చినటువంటి చెక్క పెట్టెలతోటి ఒక పెట్టె పైన మరొక పెట్టె, మరొక పెట్టె పైన మరొక పెట్టె పెట్టి దాన్ని ఒక అల్మారుగా చేసుకుని వాడుకునేవారు. అందులోనే వారు తమ పుస్తకాలను పెట్టుకునేవారు. అంటే చూడండి ఎంత త్యాగమూర్తుడైనటువంటి ఆత్మ, ఎంత తపస్వి, ఎంత సేవ చేశారు, ఎంత సాహిత్యాన్ని రచించారు. ఈ రోజుటి కూడా చూడండి బాబా పిల్లలు ఎవరైతే తయారవుతూ ఉంటారో వారికి మురళీ తర్వాత నెక్స్ట్ చదివేది ఏంటి అంటే జగదీష్ భాయ్ రాసినటువంటి సాహిత్యం. సాహిత్యం చదవకుండా అసలు భగవంతుడి యొక్క మహావాక్యాలు అర్థం కావటం. ఉదాహరణకి 7 రోజుల కోర్సే తీసుకోండి. 7 రోజుల కోర్సు యొక్క పుస్తకం రాసింది కూడా జగదీష్ భాయ్‌నే. అసలు అది లేకుండా ఎవరు బాబా పిల్లలుగా కాలేరు కదా! అలాగే పండగల గురించి, వరల్డ్ డ్రామా గురించి, నైతిక విలువల గురించి, దివ్య గుణాల యొక్క పుష్పగుచ్చం, సాత్విక భోజనం, ఎన్ని పుస్తకాలు వారు రాసినవి ఉన్నాయి. లాస్ట్ సమయంలో వారు కూడా అనారోగ్యం చెందారు. నేను లాస్ట్ 1 ఇయర్ వారిని నేను గమనించటం జరిగింది. ఎందుకంటే నేను 2000లో మేలో వచ్చాను. కానీ వారు 2001లో శరీరం వదిలారు. పూర్తి 1 సంవత్సరం పదే పదే అన్నయ్యని కలిసేటువంటి అవకాశం నాకు లభించింది. నేను ఎప్పుడు వారిని కలిసినా కానీ
నాతో ఎప్పుడు కూడా వారికున్నటువంటి అనారోగ్యమును గురించి ఒక్కసారి కూడా డిస్కస్ చేయలేదు. ఎప్పుడు కూడా ఈ బుక్ ప్రింట్ అయిందా? ఆ బుక్కు రెడీ అయిపోయిందా? తర్వాత ఏది చేయాలి? ఇలా చేయాలి. లాస్ట్‌లో ఎప్పుడైతే వారు ఐసీయూలో ఉన్నారో, రాత్రికి రాత్రి ఒక బుక్ ప్రింట్ చేయటం జరిగింది. కార్టూన్స్ మరియు సామెతలు అని. దాన్ని 6 గంటలకు తీసుకొని వారికి ఐసీయూలో బుక్కుని చూపించారు. అప్పుడు అన్నయ్య అన్నారు, మంచిది, ఇది కూడా పని పూర్తయిపోయింది అని. నేను కూడా లాస్ట్ టైంలో వారిని ఐసీయూలో కలవటం జరిగింది. వారు నాకు ఆ సమయంలో ఏమని చెప్పారంటే, నేను మీకు అప్పచెప్పినటువంటి పనిని కిందకొచ్చి చెక్ చేస్తాను. మీరు సమయానికి దాన్ని పూర్తి చేసి ఉంచండి అని. నేను కిందకి రావడంతోటే వెంటనే అన్నయ్య వస్తారు, నేను చేసినటువంటి వర్క్ చూస్తారేమో అంటూ దాంట్లో నిమగ్నమైపోయాను. కానీ సాయంత్రం అవడంతోటే నాకు సమాచారం అందింది, ఆత్మ అవ్యక్తమైపోయారు అని. వారికి బెడ్ సోల్ కూడా వచ్చింది. ఆ సమయంలో అయితే మన దగ్గర అంత మంచి బెడ్స్ ఉండేటివి కావు. ఇప్పుడైతే గ్లోబల్ హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ ఉండేవి. ఇప్పుడైతే అలాంటివి ఉన్నాయి, కానీ అప్పట్లో అవేమీ లేవు. గుల్జార్ దాది వతనంలోకి వెళ్ళారు. అడిగారు, బాబా, వీరైతే మీ అనన్య పిల్లవాడి కదా, వీరికి ఇంత నొప్పి ఎందుకు, ఇంత పెయిన్ ఎందుకు? అన్నయ్య ఎప్పుడూ కూడా తనకున్నటువంటి పెయిన్ని అనుభవం చేసుకోలేదు. ఎప్పుడూ చూసిన జ్ఞానం యొక్క విషయాలపైనే చర్చిస్తూ ఉండేవారు. అప్పుడు బాబా అన్నారు, ఈ పిల్లవాడు నాతో అన్నాడు, నేను పైన పనిష్మెంట్ అనుభవించను అని. నేను ఏవైతే పనిష్మెంట్స్ అనుభవించాలో అవన్నీ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోవాలి అని చెప్పారు. అందుకనే లెక్కాచారాలన్నీ కింద సమాప్తమైపోయాయి అని అన్నారు. అందుకనే బాబా చూడండి ఏమంటారు, అష్టరత్నాలని పైన బాబా పనిష్ చెయ్యరు అని అంటారు. మిగతా 108 మందికి బహుశా కొంచెం కళ్ళు ఎర్రచేస్తారు అని కూడా అన్నారు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఆత్మలందరూ ఏ కేటగిరీకి చెందిన ఆత్మలై ఉండొచ్చు? కింద పనిష్మెంట్ అనుభవం చేయటానికి ప్రిఫర్ చేశారు. చాలామంది బ్రాహ్మణులు సోమరులుగా ఉంటారు. పైన ఏది జరుగుతో అప్పుడు చూద్దాంలే, ఇప్పుడైతే అంతా బాగుండాలి అనుకుంటుంటారు. కానీ పైన ఉన్నటువంటి పనిష్మెంట్ చాలా చాలా కఠినంగా ఉంటుంది. మన పదవిని తగ్గించేలా చేస్తుంది, మన భుజాలను వంగేలా చేస్తుంది. అందుకనే అనారోగ్యం వచ్చింది అంటే దాన్ని స్వాగతం చెయ్యండి, ధనదీనులుగా కాకండి. కావాలని మాత్రం అనారోగ్యాన్ని పిలవద్దు. అనారోగ్యం ఎలాంటిది అంటే సేవ మధ్యలో విఘ్నంగా కాకూడదు. అనారోగ్యం వచ్చింది, అది నడుస్తూ ఉండాలి, మన సేవ నడుస్తూ ఉండాలి. మనం ఎలాంటి పదార్థాలను స్వీకరిస్తున్నాము అనేటువంటి విషయం పైన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు లభించినటువంటి ఈ వాహనం పరమాత్మ యొక్క సేవ చేయటం కోసం లభించింది. దీనిలో మీరు కొంచెం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అనారోగ్యం ఉంది, మనకి తెలుసు, అయినా కానీ పత్యం చెయ్యం, ఉల్లంఘన చేస్తూ ఉంటాం, అనారోగ్యం పెరిగిపోతూ ఉంటుంది. అలా చెయ్యొద్దు. ఎవరైతే తమ శరీరాన్ని తాము చూసుకోలేకపోయారో వారు సత్యుగం యొక్క గద్దెనేం చూసుకోగలుగుతారు చెప్పండి? అంతిమ శరీరం ఇది. అందుకని దీంట్లో అనారోగ్యాలైతే వస్తూనే ఉంటాయి. లక్షల సార్లు మీరు ప్రయత్నం చెయ్యండి, అయినా కానీ అనారోగ్యం అయితే వస్తూనే ఉంటుంది. అయినా కానీ మన నిర్లక్ష్యంతో మన అనారోగ్యం తెచ్చుకోవద్దు. జాగృతంగా ఉండాలి. గుల్జార్ దాది ఎప్పుడు అంటూ ఉండేవారు, ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వారిని జ్ఞాని అనంటారు. ఎవరికైతే శరీరము మరియు ఆత్మ యొక్క జ్ఞానము రెండూ ఉంటాయో వారిని మహాజ్ఞాని అంటారు అని. మరి మన బ్రాహ్మణ ఆత్మలమైతే ఆత్మల యొక్క జ్ఞానిగా అయితే అవుతుంటాం, కానీ శారీరక జ్ఞానంతోటి కొంచెం నిర్లక్ష్యంలో ఉన్నాం. శరీర జ్ఞానం యొక్క విషయమును కూడా ఆలోచించటం చాలా అవసరం. ఇది నేను తిన్నట్లయితే నాకు ఇది ఇలాంటి అనారోగ్యాన్ని తెస్తుంది అని అనుకున్నారే అనుకోండి, అలాంటి అనారోగ్యం తెచ్చుకున్నటువంటి పదార్థాలను మనం తినకూడదు అనుకోవాలి. ఎంతో కంట్రోల్లో ఉండాలి. అందుకనే అంటారు, మనస్సును జయించిన వారు జగత్తును జయించచ్చు అని. ఏ పదార్థాలైతే మనకి ప్రతికూలంగా ఉంటాయో వాటిని మనం స్వీకరించద్దు, వాటిని మనం తినకూడదు. అంత కంట్రోల్ ఉండాలి. ఇది కూడా కంట్రోలింగ్ పవరే కదా, రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ అని దీన్నే అంటారు. మరి ఈ కంట్రోలింగ్ పవర్ మన బ్రాహ్మణుల్లో చాలా ఎక్కువగా ఉండాలి. ఎంతైతే యోగిగా ఉంటామో అంత కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఆ తర్వాత మనం బడి దాదీని చూడొచ్చు. లాస్ట్ టైంలో వారైతే ఎప్పుడూ ఒక అనుభవాన్ని వినిపిస్తూ ఉండేటువంటి వారు. నేను ఒకరోజు విదేశాలకు వెళ్ళాను. నా తలకి చాలా భయంకరమైనటువంటి నొప్పి.
నేను అదే సమయంలో ఎక్కడో స్పీచ్ కూడా ఇవ్వవలసిన సమయం వచ్చింది. నేను ఎప్పుడైతే భాషణ ఇవ్వటం మొదలుపెట్టానో, నా తలనొప్పి గాయబ్. నేను బండెక్కాను, స్పీచ్ ఇచ్చాను, మళ్ళీ బండెక్కి తిరిగొచ్చి మంచం మీద కూర్చున్నాను, మళ్ళీ తలనొప్పి స్టార్ట్. అప్పుడు నేను బాబాతో అన్నాను, బాబా, నీక్కూడా మన, తన అనేటువంటి డిఫరెన్స్ ఉంది కదా! మీరు నాతో మీ పని చేయించుకోవటం కోసం నన్ను కరెక్ట్‌గా చేశారా? అని ఈ విధంగా ఫన్నీగా దాది తన అనుభవాన్ని వినిపిస్తూ ఉండేవారు. మరలాంటి దాదీకి లాస్ట్‌లో అనారోగ్యం వచ్చింది. అయితే ఎప్పుడు కూడా కొంచెం సీరియస్‌గా వచ్చేటువంటిది. చాలాసార్లు ఎలాంటి సీరియస్ పరిస్థితులొచ్చాయి అంటే, ఇక ఇప్పుడా, అప్పుడా అన్నట్టుగా అనిపిచ్చేది. మధ్యలో అలాంటి పెద్ద పరిస్థితులొచ్చేటువంటివి. కానీ లాస్ట్‌లో చాలా కాలం వరకు వారు అనారోగ్యంతో బాధపడలేదు. వారెప్పుడు కూడా ఏమనేవారంటే, నేను ఐసీయూలో అనారోగ్యం చెంది ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ అయ్యి నేను అలా మాత్రం చావాలనుకోవట్లేదు అనేవారు. నేను మురళి వినిపిస్తూ, యోగం చేయిస్తూ, ఈ విధంగా నేను శరీరాన్ని వదలాలనుకుంటున్నాను అనేవారు. అప్పట్లో దాది తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తూ ఉండేవారు. అయితే ఒక్కోసారి లండన్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. రావడంతోటే గ్లోబల్ హాస్పిటల్‌లో హాస్పిటలైజ్ అయ్యారు. తర్వాత రావడంతోటే వెంటనే శరీరం వదిలేశారు. వారికి ముక్కుల్లో పైపులు పెట్టడం ఇలాంటివి కూడా ఏమీ జరగలేదు. గుల్సార్ దాదీని చూడండి, బాంబేలో లాస్ట్ 3 సంవత్సరాలున్నారు. బ్రాహ్మణ పిల్లలందరి యొక్క మనసులో బాబా రథం కదా వీరు. బాబా యొక్క రథం ఇంత అనారోగ్యం చెందిందేమిటి? ఒక విషయంను మనమందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే చాలామంది బాబా పిల్లలు జ్ఞానంలోకి రావటంతోటి 5 సంవత్సరాలవుతుంది, 3 సంవత్సరాలయింది, 2 సంవత్సరాలయ్యింది. తర్వాత అనారోగ్యం చెందారు. లేనట్లయితే ఫినాన్షియల్‌గా లాస్ అయ్యింది. లేదా ఇంట్లో చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన, అకాల మృత్యు జరిగుండొచ్చు. లేదా పరివారంలో ఎవరైనా కానీ ఫ్రాడ్ చేసుండొచ్చు. మరి ఆ పరివారానికి చెందిన వారు కానీ, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కానియ్యండి, రిలేటివ్స్ కానియ్యండి, మీరైతే శివబాబా పిల్లలు గదా! శివబాబా రోజు మీకు మురళి వినిపిస్తున్నారు అని అంటారు కదా! రోజు మీరు సెంటర్‌కెళ్తున్నారు. భగవంతుడు లభించారు. మరలాంటప్పుడు మీకు ఇటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? అనారోగ్యం ఎందుకొచ్చింది? మీకు భగవంతుడేం సహాయం చేయడా? అని అన్నప్పుడు, ఆ! అవును కదా! నాకు బాబా ఏంటి సహాయమే చేయలేదు అని అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం 2 సంవత్సరాల జ్ఞానంలోకొచ్చాం. ఎంత సంపాదించుంటాం చెప్పండి? 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు అమృతవేళ చేసుండొచ్చు? మరియు ఎంత పవర్‌ఫుల్‌గా చేసుండొచ్చు? 2 సంవత్సరాలలో ఎంత మురళీలు విన్నారు? ఎంత గుర్తుపెట్టుకున్నారు? ఎంత ధారణ చేసుంటారు మీ జీవితంలో? మురళీలో అశరీరీగా కావాలి అని ఉంటుంది. ఎంతవరకు అశరీరీగా అయ్యాం? శ్వాస పరమాత్మ జ్ఞాపకంలో ఉండాలి అని అంటారు. ఎంతవరకు శ్వాసను మనం బాబా జ్ఞాపకంలో గడిపుంటాం? కేవలం బాబాగా కావటం ఇదొక్కటే సఫిషియెంట్ కాదు కదా! కేవలం సెంటర్‌కి రావటం ఇదొక్కటే సఫిషియెంట్ కాదు కదా! ఏ విధంగా అయితే పిల్లలు స్కూలుకెళ్లడమే సఫిషియెంట్ కాదు. ఎంత నంబర్‌లో పాస్ అయ్యారు? మ్యాథ్స్‌లో ఎంత నంబర్సొచ్చాయి? ఇంగ్లీష్‌లో, హిస్టరీలో ఎన్ని నంబర్సొచ్చాయి? ఒక అబ్బాయి రోజు స్కూలుకి వెళుతూ వస్తూ ఉంటాడు. ఒక్క అబ్సెంట్ కూడా లేదు. కానీ రిజల్ట్ చూస్తే 0. ఒక అబ్బాయేమో 100కి 100 పొందుతాడు. అంటే మన తలపై ఉన్నటువంటి పాపము, అప్పు 63 జన్మలదుంది. 63 జన్మలు మనం పాపాలు చేసున్నామంటే రోజు 2 సంవత్సరాలు మీరు బాబా ఇంటికి వస్తూ వెళుతూ ఉన్నాము అంటే మీరు చేసిన అప్పంతా కూడా తీరిపోయిందంటారా? అలాంటిది గనక జరిగినట్లయితే మన తోడు ఉన్నటువంటి రిలేటివ్స్ అందరూ కూడా అలాంటి భగవంతుడి దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, కలపండి అని అంటారు. కానీ ఇదంత చీపు విషయం కాదు గదా! మన కర్మల యొక్క లెక్క ఖాతా ప్రకారం మనకే కాదు అందరికీ వస్తుంది. కానీ మనలో జ్ఞానము, యోగము స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే అవి వస్తాయి మరియు వెళ్ళిపోతాయి కానీ మనకు ఎటువంటి నష్టము అనేది కలిగించలేవు. ఇది బాబా ఇచ్చినటువంటిది. అంతేగాని అకాల మృత్యు జరగదు ఎవ్వరికీ అంటూ బాబా చెప్పల. అకాల మృత్యువు జరిగినా కూడా మీపైన ప్రభావం పడదు అని అన్నారు. బాబా ఏం చెప్పారు జ్ఞానం? మీకు ఫినాన్షియల్‌గా ఎటువంటి లాస్ రాదు అని చెప్పలా. రావచ్చు. కానీ బాబా చెప్పినటువంటిదేంటి? మన ఫినాన్షియల్ లాస్‌లో కూడా మన మనసు స్టేబుల్‌గా ఉంటుంది తప్ప అటు ఇటు అవ్వదు అని.
మరి బ్రహ్మబాబాకి తనకు కావాల్సినటువంటి వ్యక్తులు, తన తోటి స్నేహితులు ఎంత మోసం చేశారు. కరాచీ నుంచి బయలుదేరినట్లయితే ఇక్కడ మేమన్నీ చూసుకుంటాం, ఖర్చంతా చూసుకుంటాము అని అన్నారు. ఇక్కడికి రావడంతోటి ముఖం తిప్పేసుకున్నారు. బాబా ధనమంతా షిప్పింగ్ కను ట్రైన్ ఎక్స్‌పెండిచర్స్ కోసం స్పెండ్ చేసేశారు. ఇంకక్కడితో బెగరీ పాత్ర స్టార్ట్ అయింది. బాబా పైన ఎటువంటి ప్రభావమైన పడిందా? బాబా ఎప్పుడైనా శివబాబా మీరు నాకెందుకు సహాయం చెయ్యట్లేదు అని అడిగారా? ఏమనుకున్నారు? అసలు యజ్ఞమే బాబాది. నేను కూడా స్వయం బాబావారిగా అయిపోయాను. ఇంకిక్కడ సహాయం యొక్క విషయమేముంది? మనం వారి యొక్క ఛత్రఛాయలో ఉన్నాము, వారి శరణ్లో ఉన్నాము అని అనుకుంటాం. వారు మన తోడున్నట్లయితే అనారోగ్యం ఎంత విషయం, ఈ లాస్ ఎంత విషయం. సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ నాతో ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న విషయాలు నన్నేం చేస్తాయి? ఇది ఎలాంటిది అంటే, ఏనుగుపైన చిన్న చీమ పడిందే అనుకోండి, ఏనుక్కేం పోతుంది చెప్పండి? అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు నాకు సహాయం చేయలేదు అని ఆలోచించకండి. ప్రతి గడియ, ప్రతి క్షణం బాబా మనకి సహాయకులు. సంగమయుగంలో ప్రతి విషయం కళ్యాణకారియే. అనారోగ్యం రావటం కూడా కళ్యాణకారియే. మురళీలలో జనరల్గా బాబా చెప్తూ ఉంటారు, కాలు ఫ్రాక్చర్ అయినా కానీ కళ్యాణమే అని అంటారు. మరి కాలు ఫ్రాక్చర్ అవుతుంటోటి వాడికి ఏం కళ్యాణం ఉంటుంది? బాబా అన్నారు, ఎక్కడైతే మృత్యువు జరగాల్సి ఉందో అక్కడ కాలు విరిగి పని జరిగిపోయింది అంటే శూలం దూదిగా మారింది. అందుకనే జ్ఞానము అంటే ప్రతి విషయంలో పాజిటివ్గా ఉండటం. ఏదైనా జరగనివ్వండి. మరి ఇది మనం అనారోగ్యమును గురించి మాట్లాడాము. ఎందుకంటే అనారోగ్యమును గురించి చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. నేను గుల్జార్ దాది గురించి ఎందుకు చెప్పాను అంటే, యాక్చువల్గా చెప్పాలి అంటే గుల్జార్ దాది ఈ శరీరంలో అన్ని రోజులు లేనే లేరు. గుల్జార్ దాదీని కేవలం బ్రేక్ఫాస్ట్ చేయించటం కోసం పిలుస్తూ ఉండేవారు. దాదీ దాదీ బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే దేహాల్లోకి వచ్చేవారు, కొంచెం తినేవారు, వెళ్ళిపోయేవారు. వారి సేవలో ఉన్నటువంటి కన్యలు, నర్సు అక్కయ్యలు ఎవరైతే ఉన్నారో వారు దాది మాతో ఉండొచ్చు కదా అంటూ దాది కోసం ప్రత్యేకంగా డాన్సులు, పాటలు అవి ఇవి చేస్తూ ఉండేవారు. కొంత సమయం కోసమే దాది వారి మనసు నొప్పించకుండా ఉండాలి అని దేహంలోకొచ్చేవారంతే. డాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకెళ్ళిపోయేవారు. దాదీని అడిగేవారు, దాదీ మీరు మురళి విన్నారా అని. ఇప్పుడు దాది అనేవారు, హా విన్నాను. ఎక్కడ విన్నారు అంటే వతనంలో విన్నాను అనేవారు. అక్కడ ఉన్నటువంటి మురళి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాదీని అడిగేవారు, బ్రేక్ఫాస్ట్ చేశారా దాదీ అని అంటే, హా చేశాను. ఎక్కడ చేశారు అనంటే వతనంలో చేశాను అనేవారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ వేరుగా ఉంటుంది. ఏం తిన్నారు దాదీ అనంటే, నేను స్వీట్తో పాటు పరోటా తిన్నాను అనేవారు. డాక్టర్ వచ్చేవారు, ఇనెస్థీషియా లేకుండా కట్ చేసేసేవారు చేతుల మీద అవసరమైన చోట. తర్వాత సూదితో కూడా కుట్టేసేవారు. అవసరమైనంత వరకు మాత్రం ఎంత వీలైతే అంత దాది ఎప్పుడు అనెస్థీషియా తీసుకోలేదు. మరి దాది ఎంత పెద్ద వయసు. అటువంటి సమయంలో డాక్టర్స్ వచ్చి కాలు ఇలా చేయండి, చెయ్యి ఇలా చేయండి, అలా చేయండి అని పదే పదే తిప్పుతూ ఉంటే ఆ వయస్కులు తొందరగా ఇరిటేట్ అవుతారు. కానీ దాది ఎప్పుడూ కూడా ఇరిటేట్ అవ్వలేదు. దాది అనేవారు, శరీరం తన పని అది చేస్తూ ఉంటుంది, నేను నా పని చేస్తున్నాను అని. దాది ఎప్పుడు కూడా నా రిపోర్ట్ వచ్చిందా, అందులో ఏముంది అని ఇలా అడగలేదు. నా పనే కాదది. నేను బాబా దగ్గరున్నాను, నేను శరీరంలో లేనే లేదు, ఈ శరీరం నాది కానే కాదు. మరి కలియుగ అంతిమంలో పతిత తత్వం, ఈ తత్వంతోటి ఈ శరీరం తయారైంది. బాబా పవిత్రులు, దాది కూడా పవిత్రంగానే ఉంటారు. కానీ శరీరంలో ఏవేవైతే మనం తినేటువంటి ఆహారం ఉందో, కూరగాయలు ఉన్నాయో అవన్నీ కూడా కెమికల్స్కి సంబంధించినటువంటివి. సత్వయుగ అన్నం ఏమైనా దాదీలకు లభించిందంటారా? సత్వయుగ ఆహారం, సత్వయుగం యొక్క గాలి, నీరు ఏమైనా మనకి లభించిందా ఏంటిక్కడ? మరి ఏ బండైతే అంత ఆయుష్తో నడుస్తున్నటువంటి శరీరం, దాని కలర్ కొంచెం ఫేడ్ అయిపోయినా ఏమీ అనిపించలేదు. ఇది అశరీరీ స్థితి యొక్క విషయం. అందుకనే దాది అనారోగ్యంగా లేరు. దాది అయితే ఉండనే ఉన్నారు. దాది శరీరాన్ని వదిలిపెట్టే ముందు వారి కలర్ కొంచెం ఫేడ్ అయింది. 1-2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అటు ఇటు అవడంతోటి ప్రాణం పోతుంది. ఆ తర్వాతది మానసిక అనారోగ్యాలు. మానసిక అనారోగ్యాలలో మొదటిది స్మృతి లాస్ అవ్వటం. రెండవది భూతాల ప్రవేశత, ప్రేతాత్మ అని అంటారు కదా దాన్నే. లేదా మూడవది పిచ్చి రావటం, లేకపోతే
వస్తువులని పెట్టి మర్చిపోతూ ఉంటారు చూసారా? మతిమరుపు రావటం, గుర్తుకు రాకపోవటం ఇలాంటివి. ఏదైతే ప్రేతాత్మ అని అంటారు, వేరే ఆత్మలు ప్రవేశిస్తాయో దాని గురించి బాబా ఏమనంటారంటే అటువంటి ఆత్మల యొక్క మనోబలం బలహీనంగా ఉంది. ఉదాహరణకి ఏ ఇంటికి యజమాని అయినా కొంచెం బలహీనంగా ఉన్నారనుకోండి, బయట ఉన్నటువంటి వారు యజమాని పైన ఆక్రమణ చేయొచ్చు, చేసి ఆ ఇంట్లో జొరబడచ్చు. కావున శరీరానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఆత్మ బలహీనంగా ఉన్నట్లయితే వేరే ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి యజమానిగా అవుతుంది. కావున మనం మనోబలాన్ని పెంచుకోవాలి, మనస్సు యొక్క శక్తిని పెంచుకోవాలి. రెండవ విషయం ఏంటి అంటే, ఎవరికైతే లెక్కాచారం ఉంటుందో వారికి మాత్రమే ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది. లెక్కాచారం లేకపోతే ఆత్మ ప్రవేశించలేదు. తర్వాత పిచ్చి రావడం కానీ, లేకపోతే స్మృతి లాస్ అవ్వటం అంటే, పిచ్చి అంటే ఏంటి? చాలా విపరీతమైన వేగంతో నెగిటివ్ థాట్స్ని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క నిమిషంలో 40, 50, 60 ఎందుకు, ఏమిటి, ఎలా జరిగింది, అలాంటి పిచ్చి వారిని నేను చూశాను. ఆలోచిస్తూ పిచ్చివారిగా అయిపోయారు. అందుకని ఎంత తక్కువ ఆలోచిస్తారు, ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో మనం సురక్షితంగా ఉంటాం. ఇంకా మర్చిపోవటము అనేది ఏకాగ్రత యొక్క లోపమనే చెప్పాలి. దీనికోసం ఏమని అభ్యాసం చేయాలి? ఎంత వీలైతే అంత ప్రెజెంట్లో, వర్తమానంలో ఉండాలి. ఏ వ్యక్తి అయితే వర్తమానంలో ఉండలేరు, గతమో భవిష్యత్తులో ఉంటారో వారికి మెమరీ లాస్ ఉంటుంది. అలాగే వికారాలు ఎప్పుడైతే అటాక్ చేస్తాయో అప్పుడు కూడా స్మృతి లాస్ అవుతుంది. ఈ విషయాన్ని నేను ఇక్కడే పూర్తి చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ విషయం ఏంటి అంటే, దేహం యొక్క సంపర్కాలతోటి కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవటం. దాన్నైతే పిల్లలైన మీరు బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే బాబా చాలా మురళీలలో చెప్పారు. దీన్ని విస్తరించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకే చాలా విషయాలు దీని గురించి తెలుసు. దేహ సంబంధాలు, మామయ్య, అత్తయ్య, మనవడు, మనవరాలు, ఇలా చాలామంది ఉంటారు కదా. మనతో ఉన్నటువంటి వారే, మన చుట్టూ ఉన్నటువంటి వారే మనకి మోసం చేస్తూ ఉంటారు. ఆశ తీసేసుకుంటారు, మోసం చేస్తారు. కాలేజీకి వెళతారు, ఏదో చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు అనుకుంటాం, కానీ లాస్ట్కి ఏదోలా తయారైపోతారు. వ్యసనాలకు అధీనమైపోతూ ఉంటాడు. పిల్లలపైన తల్లిదండ్రులు 5 లక్షలు 6 లక్షలు ఎంత ఎక్స్పెండిచర్ వారు స్పెండ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ తల్లిదండ్రులకి వారు చేసేటువంటి దుష్కర్మలు తెలియకపోవచ్చు. అమ్మాయిలున్నారు, కూతురే కానియండి, కోడలతో కానియండి, వారికి ఏదో రకమైన ట్రాజెడీ జరగచ్చు. అంటే కట్నం కారణంగా వారిపైన అనవసరంగా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది, కేసు తయారవుతుంది, సంసారం ఏదో రకంగా పాడైపోతుంది. అంటే వారు చేసినటువంటి కర్మల అనుసారంగా వాటిని అనుభవించటం జరుగుతుంది. తర్వాత సంపర్కం అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మనకి ఫ్రాడ్ చేస్తుంటారు, మనల్ని ముంచేశారు, అసత్యపు పేరు పెట్టేశారు, అసత్యమైన ప్రామిసెస్ చేయటంతో అదంతా మనపై దోషం వచ్చేస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది, జైలుకు పంపించటం జరుగుతుంది. ఇదంతా ఈ రోజుల్లో జరుగుతుంది. సంపర్కాలు రకరకాలుగా ఉంటాయి. తెలిసినటువంటి వారు, దూరపు చుట్టాలు, వారి ద్వారా మనకి ఏదో రకమైనటువంటి దుఃఖం రావటం. పరివారంలో ఒకరికొకరంటే పడదు. అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ భారత్ పాకిస్తాన్ అంత యుద్ధం చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరికొకరు పడ చైనా ఇండియా లాగా బతుకుతూ ఉంటారు. మరి ఇదంతా ఏంటి? మనం చేసుకున్నటువంటి లెక్కాచారాలు. ఆ తర్వాతది ప్రాకృతిక వైపరీత్యాలు, దాంతో కూడా లెక్కాచారాలు. ప్రకృతి యొక్క పంచతత్వాలు, నేల, నింగి, నీరు, నిప్పు, గాలి, జలం ద్వారా కష్టం రావటం, మునిగిపోయామనుకోండి తుఫాన్లో వచ్చేసినాయి, లేపుకెళ్ళిపోతుంది అగ్ని, మన వస్తువులని కాల్చేయచ్చు, మన ఇల్లు కాల్చేయచ్చు, భూకంపాలు, మనం కట్టుకున్న ఇల్లే పడిపోతుంది. ఈ విధంగా 5 తత్తువుల ద్వారా మనకి లెక్క ఖాతాలు కూడా సమాప్తమవుతాయి. మరి అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని జీవాణువులు, క్రిమి కీటకాలు, చెప్పాలి అంటే కరోనా కూడా అటువంటిదే. కొంతమందికి సర్పం కాటేస్తుంది, తేలు కాటేస్తుంది, లేకపోతే చిన్న దోమ కుట్టడంతో శరీరం అంతా కూడా పాయిజనస్ అయిపోతుంది. ఇలాంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాము. అన్ని బండ్లు పక్కకెళ్ళిపోయినాయి, కానీ నా బండే వచ్చేటప్పటికి రోడ్డు పైన పెద్ద చెట్టు పడిపోతుంది. ఇలా కూడా జరుగుతుంది, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలామందికి కరెంటు షాక్ తగులుతుంది.
ఒక వ్యక్తి ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ విన్నాం. టాక్సీ పడిపోవడంతోటి వారి పంట పొలాలలో 5% నష్టం కలిగింది అని. ఇవన్నీ కూడా ప్రాకృతిక విపత్తులు. ఈ 3 రకాలుగా మన లెక్కాచారాలు సమాప్తమవుతుంటాయి. ఎవరైతే జ్ఞాని యోగి ఉంటారో వారికి ఈ 3 రకాలు ఎటువంటి ప్రభావితం చూపించవు. రావటమైతే వస్తాయి. బాబా జ్ఞాపకంలో ఉంటారు. అప్రభావితులుగా ఉంటారు. ఈ మూడింటి ద్వారా ఎంత వీలైతే అంత సురక్షితంగా ఉంటారు. అయినా ఏవైనా మిగిలి ఉంటే పైన సూక్ష్మవతనంలో వాటిని అనుభవించవలసి ఉంటుంది. సెకండ్ యొక్క పనిష్మెంట్ ఒక వీడియోని చూపించటం జరుగుతుంది. చూడు, ఇది నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నాం, నెగటివ్ ఆలోచిస్తూ ఉన్నావు. తర్వాత ఆత్మ అది చూసి నేనిలా చేశానా? ఇక ఆత్మగ్లాని స్టార్ట్ అవుతుంది. పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. ఆత్మగ్లాని యొక్క అగ్ని అది మనల్ని కాలుస్తుంది. రామాయణంలో చూపిస్తూ ఉంటారు. ఆత్మగ్లాని యొక్క అగ్నిలో వారు జ్వలిస్తూ ఉన్నారు అని. ఆ పనిష్మెంట్ ఎలా అనిపిస్తుంది అంటే చాలా కాలం వరకు తల కిందకి దించుతూనే ఉంటారు. తప్పు చేశా, నేను సింహాసనంపై కూర్చునే అవకాశం నాకు లేదు, నేను చాలా తప్పు చేశాను అనే వారికే అనిపిస్తుంది. అందుకనే అంతిమ సమయంలో నెంబర్ ఎవరు ఇస్తారు అంటే ఎవ్వరూ ఇవ్వరు. ఎవరికి వారు స్వయానికి స్వయం ఇచ్చుకుంటారు. బాబా ఏమీ నెంబర్ ఇవ్వరు. స్వయానికి స్వయం నెంబర్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఓం శాంతి.